12వ సూత్రం. క్లేశమూల కర్మాశయం దృష్టాదృష్ట జన్మ వేదనీయ. ఇక్కడ జన్మ వేదనీయ అంటే జన్మ చేత ఇండికేట్ చేయబడినది, తెలియదగినది. దట్ విచ్ ఈస్ ఇండికేటెడ్ బై ది బర్త్. అంటే ప్రతి వాళ్ళకి వాళ్ళవి కానీ ఎదుటి వాళ్ళవి కానీ ఆ జన్మకు కొన్ని లక్షణాలను ఉంటాయి. మీ నుండి నేను, నా నుండి మీరు ఎట్లా వేరుగా గుర్తింపబడుతున్నారు, అవి జన్మ లక్షణాలు. అంటే వాటి చేత వాడు వేదనీయుడు అంటే హీఈస్ నోన్ బై దెమ్. అవి ఎలాంటివి? దృష్ట అదృష్ట. అవి రెండు రకములు ఆ లక్షణాలు, దృష్టములు అదృష్టములు. దృష్టములు అంటే చూడబడినవి, అదృష్టం అంటే లెక్క కాదు, చూడబడనివి. గుర్ర పందేలు అవి కావు, చూడబడనివి. దృష్టములు అదృష్టములు అయినటువంటి జన్మవేదనీయములు అన్నాడు. కర్మ ఆశయ. కర్మయే ఆశయముగా కలది. క్లేశ మూల. క్లేశమే మూలముగా అంటే వేరుగా కలది. చెట్టు వేరు, మూలం అంటే. మనం ఎందుకు జన్మెత్తాం అంటే తెలుసుకునేందుకు. మన తరహా ఏమిటో దాన్ని స్టడీ చేస్తే తెలిసిపోతుంది. ప్రతి ఒక్కడికి నలుగురు బిజినెస్ పెట్టారనుకోండి, ఒకటి చిత్త అయిపోతాడు. అంటే 3 నెలల ఏటికి కుర్చీలు గిర్చీలు అమ్మేస్తాడు. అవి డబ్బులు కట్టాల్సి వస్తే పొరుగురు వెళ్ళిపోతాడు. అంటే వాడు ఇదివరకన్నాడు బిజినెస్ పుటం పెట్టినా చేసిన వాడు కాదు, డబ్బులు తగలబెట్టడం చేత అయినటువంటి వాడు. అంటే హీఈస్ ఏ గ్లటన్ అండ్ ఏ స్పెండ్ థ్రిఫ్ట్ బై నేచర్. వాడు బిజినెస్ పెడితే ఏమవుతుంది అంటే క్లెప్టోమానియాక్ గా పుడతాడు. పుట్టేటప్పటికే వాడు డబ్బులు చూస్తే బతకనీయుడు అనే వ్యాధితో పుడతాడు వాడు. మరి వాడి చేత వాడి తండ్రి ఏం చేయించాలి? నిన్ననే పాపం విజయవాడలో ఒక వైశ్యుడు మా అబ్బాయి చేత బిజినెస్ పెట్టించాను, అంతా పోయింది అని చెప్పాడు. పిల్లవాడి చేత వ్యాపారం పెట్టించే ముందు అడిగితే, చేత పెట్టించకు, నువ్వు పెట్టించి వాడి చేత పని చేయించు అంటే నామర్ద ఫీల్ అయినాడు. వాడు అబ్బాయి చేత పెట్టించాడు, అన్ని వెళ్ళిపోయినాయి. ఎందుకని? అదే చెబుతున్నాడు ఇక్కడ. వాడు పనికి వస్తాడు, ఓడి వెళ్ళిపోయింది. రెండో వాడు బిజినెస్ అలాగా చచ్చి చెడి సాధించుకొస్తున్నాడు. విపరీతమైనటువంటి చాకిరీ. పొద్దున్న రాత్రులు ఊరికే బాంబే, కలకత్తా, ఢిల్లీ ఇలా తిరుగుతూ ఉంటాడు అనమాట. ఎంత మిగులుతుందయా అంటే ఆ వచ్చిన దానికి ఇంట్లో ఖర్చులకి, వీడు స్టాఫ్ కి, దానికి దీనికి సరిపోను. అప్పుడప్పుడు 100 రూపీస్. ఎందుకు ఈ బడక చాకరీ? కామన్ సెన్స్ లేదు వీడికి. వీడు కూడా బిజినెస్ మ్యాన్ కాదు, బిజినెస్ చేద్దాం అనేటువంటి తాపత్రయంతో ఎవడో బిజినెస్ చేస్తున్న వాడి దగ్గర పంఖా లాగడం, బూట్లు తొడవటం చేసినటువంటి వాడు ప్రీవియస్ బర్త్ లో. ఎక్స్పోర్ట్ చేస్తున్నాం అండి అంటాడు. ఎక్స్పోర్ట్ చేస్తుంది రైతే, ఊరికే ఈ పూట ఎక్కడ ఉంటాడు, రేపేమో బాంబేలో ఉంటాడు, ఎల్లుండి హైదరాబాద్ లో ఉంటాడు, ఆ పైన ఢిల్లీలో ఉంటాడు, మళ్ళీ సిలోన్ లో, కింది నుంచి పైకి, పైనుంచి కిందికి. అంటే ఆ తిరిగే రూట్ ఎకానమీ కూడా తెలియదు వాడు బుర్రకి. అంటే ఏ ఊరు నుంచి ఏ ఊరికి వెళ్లాలో ఎన్ రూట్ కూడా తెలియదు వాడికి. బఫెలో బాంబే వెళ్ళి అక్కడి నుంచి కలకటా వెళ్ళి ఢిల్లీ పెడతాడు, అక్కడి నుంచి సిలోన్ వచ్చి అక్కడి నుంచి ఆగ్రా పెడతాడు. ఏమిటంటే ఒక్కసారి తీరటం లేదంటాడు. అంటే దట్ హీఈస్ అన్ ఇడియట్ అండ్ హీఈస్ నెవర్ ఫిట్ టు కండక్ట్ ఎనీ బిజినెస్. అయితే అడ్రస్ వస్తున్నాయి కదండి, ఎంత మిగులుతూ ఉందండి? ఏ మిగులుతుందండి? ఖర్చుల్లో దిగితే బాంబేలో దిగామనుకోండి, సెంటార్ హోటల్లో దిగాలి. లేకపోతే బిజినెస్ వాడికి నష్టం కదా. సెంటార్ హోటల్లో దిగితే రోజుకి ఎంత అవుతుంది? 1200 రూపాయలు. 3 రోజులు ఉంటే 3 పన్నెండు 3600 రూపాయలు. అంటే 360 days లో తిరిగి వస్తుంది. అంచేత హీఈస్ ఏ బార్న్ ఇడియట్ ఫర్ బిజినెస్. రెండవది. మూడవ వాడు బిజినెస్ కి వాళ్ళ నాన్నేమో మా గుంటూరులో మా చిన్నప్పుడు వ్యాపారం చేస్తూ ఉండేవాడు. చేస్తుంటే నేను సొంతంగా చేయాలని చెప్పి వాడికి ఊరికే దురద. వాళ్ళ నాన్న చేస్తున్న బిజినెస్ వాడికి నచ్చలేదు. ఎందుకంటే ఉప్పు, చింతపండు, బియ్యం అవన్నీ చేసి వాడిని వీడిని తీసుకొచ్చి అక్కడ కొనుక్కొచ్చి ఇక్కడ తప్పుడు ధరలు చెప్పి మధ్య కొట్టేస్తూ ఉండేవాడు. అది వాడికి ఇష్టం లేదు. ఏదో వస్తే మహా అయితే బస్తా మీద 10 రూపాయలు వస్తుంది, మరీ బొంకితే.
వాడు పట్టుకుంటే మళ్ళీ ఉండవు మన దగ్గర, అంతే కదా. ఏడిచినట్టుంది బిజినెస్ అని, నేను బిజినెస్ చేస్తా అంటే వాళ్ళ నాన్న ఒప్పుకోలేదు. వీడికి ఏం చేసేవాడు, వీడి చేత ఉప్పు బస్తాలో పోసి రోడ్లంబడి అమ్ము అనేవాడు. వీడికి ఒళ్ళు మండింది. ఓ రోజున 10,000 రూపీస్ తీసుకుని బాంబే పారిపోయాడు. గుంటూరులో ఉన్నాడు ఇప్పటికీ. నేను ఇవాటి గుంటూరు వెళ్ళినప్పుడు చూపిస్తాను, మనకి చాలా సన్నిహితుడు. బాంబే వెళ్ళిపోయిన తర్వాత 3 రోజులు పాపం తిరిగాడు. ఊరు అక్కడ బిజినెస్లు పద్ధతులు ఏం అంతుపట్టలేదు. ఎట్లా పడతాయి, కొత్తవాడైనా పట్టకపోయేటప్పటికి అపకారం చేశాం, చాలా తండ్రికి కూడా నొప్పి కలిగించేటువంటి పని చేశాం అని చెప్పి ఇవాళ సాయంత్రం దాకా చూసి మనం ఏమన్నా చేయగలిగితే సరే సరే ఇక్కడ ఎవరన్నా చదివితే, లేకపోతే ఈ డబ్బులు తండ్రికి ఎంఓ చేసేసి ఇక్కడ సముద్రంలో దూకి చచ్చిపోతానని నిర్ణయించుకున్నాడు. దట్ మీన్స్ హీఈస్ ఎ మోరల్ ఫెలో అండ్ హీ ఫిట్స్ టు డూ సంథింగ్. ఏదో చేయడానికి పనికొస్తాడని అర్థం. మళ్ళీ అంతా అయిపోయిన తర్వాత నేను ఇంటికి తిరిగి వస్తాను, డబ్బులు పంపించమని వేరిచ్చేటువంటి దొంగముడవాడు కాకుండా ఇచ్చిన వాడు పంపించిన రాడు ఇంటికి కదా. పొలిటికల్ ఫెలో అనమాట బై నేచర్. ఇన్స్టింక్టివ్లీ ఈజ్ ఎ పొలిటికల్ ఫెలో. ఖర్చు లేకుండా మీ గోడల మీద నాకు ఓటేంటిని రాసుకునేవాడు మెంటాలిటీ లాంటి వాడు పరిపాలిస్తాడంటే నమ్మటం మనం పొరపాటు. కానీ వాళ్ళు గెలిస్తే సొన్నం కొట్టిస్తావా వాళ్ళకి అని అడిగేటువంటి బుద్ధి కూడా మనకు లేదా. ఆయన మనం గాడిదలా అని తెలుసును కనుకే వాడు పరిపాలిస్తారు, ఇంకేం లేదు. ఎవడొచ్చినా అంతే, సున్నం కొట్టించడుగా మనం అడగమని తెలుసు కనుక గాడిదని తెలిసాక మరి 4 ఎక్కుతారు. గుర్రం అని తెలిస్తే పడేస్తున్న ఒకడో 2 ఎక్కుతారు అంతే. వీ డిజర్వ్ సచ్ పనిష్మెంట్ బికాస్ వీ హ్యావ్ నో కామన్ సెన్స్ అండ్ వీ డోంట్ యూజ్ ఇట్. ఎన్నడని అడిగావా నువ్వు గెలిస్తే గోడల మీద సున్నం కొట్టిస్తావా అని? మనకు కామన్ సెన్స్ లేదని వాడికి తెలిసాక అంతే చేస్తాడు. అంటే వెన్ హీ హ్యాస్ ఎ డర్టీ చీక్ టు యూజ్ యువర్ వాల్స్, వాడు పరిపాలిస్తాడంటే మనం ఎటనమేమో వీ డిజర్వ్ సచ్ పనిష్మెంట్. ఆలోచించండి, ఆన్సర్ లేదు. అంటే అంత వ్యధవలం కనుక ఆ పనిష్మెంట్ మనకి ఇప్పుడు ఏది అనుభవిస్తున్నాం అది వీ డిజర్వ్ ఇట్ కాబట్టి వస్తుంది నేచర్లో, లేకపోతే రాదు. ఇప్పుడు వీడేం చేశాడు, అటు ఇటు తిరుగుతుంటే వాడొచ్చి ఏ ఊరని, సౌత్ ఇండియా గుంటూరు. ఎప్పుడు ఏ ఊరు వచ్చావా? రాలేదన్నా. ఏవిడి సంగతి అంటే ఇలా సంగతి నేను చెప్తాను, ఒకటి పని నమ్మి చేస్తావా అన్నాడు. మరి నమ్మక చేసేదేముంది? వీడు ఏట్లో దూకి చచ్చిపోతానని నిర్ణయించుకున్నాడు కదా. అవతలవాడు నేను చెప్తాను ఇటు రమ్మన్నాడు. చెప్పి అక్కడ గోను సంచులున్నాయి, ఎట్లాగూ సముద్రంలో దూకి చస్తానంటున్నావు కనుక ఈవేళ కాదు ఎల్లుండికి పోస్ట్ పని చేయి చావడం అన్నాడు. వాడు సరే అన్నాడు. సరే అంటే నీ దగ్గర ఎంత ఉంది ఇప్పుడు అన్నాడు. 9,700 ఉన్నాయి అన్నాడు వీడు. దాంట్లో 9,500 పెట్టి ఈ సంచులు కొను అన్నాడు. అదేమిటి అన్నాడు. అదేమిటేమిటి, ఎట్లాగూ చద్దామనుకున్నావు కదా, నేను చెప్పింది చేయి అన్నాడు. చేస్తాను నేను అన్నాడు. ఎంత వస్తుంది వాడికి తెలియదు, ఇంకా రైజ్ అవుతున్నట్టు అసలే తెలియదు. ఈ 9,500 రూపాయలు పెట్టి కొనేసి రెట్టింపు కనీసం పెరిగేటువంటి బాధ్యత నాది అన్నాడు. దొరకపోతే సముద్రంలో దొక్కటం ఉండే ఉంది కదా, వెళ్ళి కొనేసాడు. కొనేసి వాడికి పేమెంట్ ఇచ్చేసాడు. కాకు ఎక్కడికి తీసుకెళ్దాం, ఎక్కడ పట్టుకెడతాడో ఏం కంగారు లేదు, అక్కడే ఉంచుని చెప్పాడు. వాడితో చెప్పాడు. వాడిని ఎరుగున్నవాడే, గోడౌన్స్ లో ఉంచు, మేము పట్టుకెడతామన్నాడు. యువతలకు వచ్చి ఇంకోడికి సాయంత్రం టెలిఫోన్ చేశాడు. చేసి ఇట్లాగా గన్నీ బ్యాగ్స్ ఉన్నాయి అన్నాడు. అంటే 3 రెట్లు చెప్పాడు. వాడు తెలుసు ఆ రేట్స్. చెబితే వాడు 2.5 రేట్లకి ఫైనలైజ్ చేశాడు. అంటే పొలం తోట ఉన్నాయి, వీళ్ళు తెచ్చుకోండి, డిస్పాచ్ తీసుకుని పేమెంట్ ఇచ్చేయండి, అక్కడ ఉంటాం అన్నాడు. అక్కడికి వచ్చేటప్పటికి బాంబేలో ఎప్పుడు బిజినెస్ అంటే ఇక్కడ కూడా అలాగే వచ్చేస్తుంది అనుకోండి. అందుకని గట్టర్లలో జీవిస్తున్నట్టు జీవిస్తారు మనుషులు. బాంబేలో ఉన్నట్టంటే సైడ్ కాలంలో పందులు ఉన్నట్లే, ఇళ్లలో ఉన్నట్లు ఉండవు. హైజీన్ అది ఏముండదు. మా అబ్బాయి బాంబేలో ఉన్నట్టు అంటూ ఉంటారు. వైజాగ్ లో ఉన్నాడన్నా అంతే అనుకోండి. ఇప్పుడు గత 5-6 ఏళ్ళ నుంచి గతిలేక ఉంటున్నాం కానీ తెలియస్లోకి వెళ్ళిపోవాల్సిన పని కనుక వాడు ఏం చేశాడు, 2.5 రెట్లు వచ్చింది పెట్టిన దానికి. 2.5 రెట్లు వస్తే అప్పుడు చెప్పాడు,
నాది ఇదే బిజినెస్, దీని మీద నేను బతుకుతున్నాను, నువ్వు ఇక్కడ 10 రోజులు ఉండు, ఇలాంటి బిజినెస్ నీ చేత చేయిస్తాను అంటే నేను ఇంక ఉండను అన్నాడు. మా నాన్నను అన్యాయం చేసి నేను వచ్చాను, అయితే నాకు ఏం కమిషన్ ఇస్తావు నువ్వు ఇయ్యి అన్నాడు. పాపం వాడిని ఇంత ఇమ్మని కూడా అడగలే. వాడు అసలు దమ్మిడి ఇవ్వదు అని చెప్పినా కానీ వీడేం చేయడానికి వీళ్ళే కొత్త చోట వీడి హోల్డ్ లేదు. పొరా అతనికి నువ్వెవడు అంటే వీడి దగ్గర సంతకం లేదు, కాగితం లేదు, ఏమీ లేదు కదా, ఏమీ లేదు. 500 రూపాయలు నాకు ఇచ్చే, మిగిలిన నువ్వు పట్టుకెళ్ళాను. ఎందుకంటే తెల్లారులేస్తే ఇట్లాంటి వాటితోనే నేను బతుకుతున్నది, నా వృత్తి ఇది అన్నాడు. వాడికి 500 రూపాయలు ఏమిటి, ఇంకో 100 రూపాయలు కూడా ఇస్తానన్నాడు. అక్కర్లేదు 500 ఇస్తాను అని బయలుదేరి ఇంటికి వచ్చేసాడు వాళ్ళ నాన్నతో. ఎన్నాళ్ళు ఊర్లో లేని 5 రోజులు. ఎంత తీసుకొచ్చాడు, బిజినెస్ అది. వాడు అలా చేశాడు. ఇంకోడు 4వ వాడు, వాళ్ళ నాయన కోటీశ్వరుడు, అనేకమైన కంట్రీస్ లో వాడికి బిజినెస్ ఉన్నాయి. వీడు చదువుకుంటున్నప్పటి నుంచి కూడా మీ అందరూ చదువుకున్నటువంటి బీకామే చదివించాడు వాడి చేత. బీకామ్ పాస్ కాగానే బెల్జియంలో యాంట్వర్ప్ అని ఒక నగరం ఉంది, అక్కడ డైమండ్స్ సానబట్టి చక్కగా తయారు చేసి అమ్ముతారు. అక్కడి నుంచి వరల్డ్ మార్కెట్ యాంట్వర్ప్ నుంచి. అక్కడ వీడికి ఒక డైమండ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ షాప్ ఉన్నది ఈ తండ్రికి. ఈ కొడుకుని అక్కడ ఇంకొక బ్రాంచ్ పెట్టించి బుద్ధుని మూర్తులుగా డైమండ్స్ ని చెక్కించేటువంటి ఒకనొక టెక్నిక్ వాడికి నేర్పించాడు. నేర్పించి ఇప్పుడు నెక్స్ట్ ఇయర్కి వస్తున్నాయి ఇండియాలోకి ఆ డైమండ్స్, గోల్డ్ ఎంత ఖరీదు. వాడు దానికి హెడ్, వీడు బిజినెస్సే, ఈ నలుగురు బిజినెస్సే కదా. అంటే వీడు ఒక్కొక్కడు కిందటి జన్మలో ఎవడెవడు ఎంతంత బిజినెస్ చేశాడో దాన్ని బట్టి వీడు ఆ మొదటివాడు కుర్చీలు అమ్ముకుపోయాడు. ఆ ఊరి నుంచి వెళ్ళిపోతూ ఉంటే టేబుల్, కుర్చీలు, టెలిఫోను ఇవన్నీ కూడా, అంటే టెలిఫోన్ వాళ్ళకి చెప్పడానికి వీల్లేదు, వాళ్ళు డబ్బు కట్టమంటారు. ఎలక్ట్రిసిటీ వాళ్ళకి చెప్పడానికి వీల్లేదు, తీసేశారు. అంటే తాళం వేసి ఇంటికి అద్దె ఇవ్వటానికి వీల్లేదు, 6 నెలలు అద్దె. అందుకని సామాన్లన్నింటినీ వాడికి తెలియకుండా జారీ చేసి ఇల్లు తాళం వేసి ఉంటే అనుమానం వేసి తాళం తీయించారు పోలీసులను పిలిచి. ఏమీ లేదు ఆ మొదటి వాడు. వాడి లాంగ్వేజ్ లో బిజినెస్ అంటే ఏం చేస్తున్నావు అంటే ఎక్స్పోర్ట్ బిజినెస్ చేస్తున్నావు అంటాడు, అంతే కదా. బిజినెస్ అనే మాటకు వాడి అర్థం అది, రెండో వాడి అర్థం అది, మూడో వాడి అర్థం బాంబే వెళ్ళి లేకపోతే సముద్రంలో దూకుతాను అంటే ప్రత్యుత్పన్నమతి. వాడు చెప్పారు కదా ఆ రకాల గ్రేడ్స్. వీడు బార్న్ బిజినెస్ మ్యాన్, వీటి డైమండ్ కట్టదు. కుర్రాడు ఆఫ్టర్ ఆల్ 26 ఏళ్ళు లేవు, మొన్న చూసాము. ప్రపంచాన్ని ఇట్లా వేలు మీద గిరగిరా తిప్పుతున్నాడు వాడు. వాడికి ఉన్నటువంటి యాంట్వర్ప్ లో ఉన్నటువంటి ప్యాలెస్ వంటి భవనము, అతిథులు వస్తే వాడు ఏ దేశం నుంచి వచ్చినా సరే ఏ దేశం వాడిని ఆ విధానంగా వాళ్ళని రిసీవ్ చేసుకునేటువంటి ఎటికేటు, ప్రొసీజరు, దానికి అంతటికి చక్రవర్తి వాడు. ఎన్ని జన్మల నుంచి వచ్చింది. అందుకని వీడేం చెబుతున్నాడంటే జన్మ వేదనీయ, జన్మలచే తెలియదగినటువంటి సుష్మా. ఒక్కొక్కడు బిజినెస్ పెట్టినా కస్టమర్ వస్తే వాడికి ఊరికే ఎక్స్ప్లెయిన్ చేసి సతాయించి చంపేస్తాడు. వాడు మళ్ళీ రాడు రెండో మాట. అంటే పూర్వజన్మలో లెక్చరర్ మూడో కొడుకు. ఇప్పుడు బిజినెస్ ఇంకోడు వాడు వస్తే వాడికి శేషపద్యాలు వినిపిస్తాడు. బంగారు వంటి కోమటి సంగీతమును బడి వేరసారములుడి వెళ్ళిపోతుంది. బిజినెస్ ఉండదు వాడికి. వాడు బిజినెస్ ఏమిటి ఇంకా మట్టి. ఇంకోడు బిజినెస్ లోకి వస్తే కస్టమర్ నేను కొనుక్కుంటారా బాగు అని చెప్పినా కూడా వాడు కొనుక్కుంటాం ఎలాగ రైటో వాడికి ఆర్గ్యూ చేస్తాడు. అంటే పూర్వజన్మలో రాయర్ ముండా కొడుకు. లాయర్ బిజినెస్ పెడితే ఎలా ఉంటుంది, జిడ్డు. అంటే ఎలా ఉండాలి బిజినెస్ చేసేవాడు. ఫ్రాడ్ లేనటువంటి బిజినెస్ చేసేవాళ్ళు ఎలా ఉండాలో ఆలోచించండి. ఎన్ని జన్మల సాధనం. ఏ వృత్తి అయినా అంతే పరమ పవిత్రమైనటువంటి వృత్తిగా మీరు ఆలోచించినట్లయితే ఎన్ని జన్మల సాధనం ఉంటుందో. ఇట్ ఈస్ ఎ సోల్ ట్రైనింగ్. కనుక మనకి జన్మలకి జరుగుతున్నటువంటి దాంట్లో మనస్సు మీద కష్ట సుఖాలు, ఎగుడు దిగుళ్ళు, సన్నివేశాలు వస్తూ ఉంటాయి. కానీ లోపల జరుగుతూ ఉన్నటువంటిది మాత్రం సోల్ ట్రైనింగ్. జర్నీ ఎట్లా జరుగుతుంది, ఈ స్టేషన్ లో బాగులేదు, అక్కడ చలేసింది, ఆ స్టేషన్ లోనేమో బండి చాలాసేపు ఆగింది, ఇవన్నీ మధ్యలో డీటెయిల్స్ ఉంటాయి. కానీ మన ప్రయాణం ఇక్కడి నుంచి కాశీ వరకు సాగినది అనేది కరెక్ట్. మొట్టమొదటి అది సోల్ ట్రైనింగ్ అంటే అది జరుగుతుంది. కనుక మీకు దాంతో తెలుస్తూ ఉంటుంది. మధ్యలో ఏ స్టేషన్లు వస్తున్నాయో దాన్ని బట్టి మీరు ప్రయాణం ఏ రైల్లో ఎక్కారో తెలుస్తుంది. సార్ ఏ ఊళ్ళో ఇంతకు ముందు ఏ స్టేషన్లు నిద్రపోయి లేచారనుకోండి, మెడ్రాస్ పెడుతున్నాం రైల్లో, నిద్రపోయి మెళుకు వచ్చింది, లేచాం,
పెద్ద బ్రిడ్జ్, గోదావరి బ్రిడ్జ్ కావాల్సి అనుకోండి, చూస్తే అవును అంటే కరెక్ట్ రైల్లోనే ఉన్నట్టు తెలుస్తుంది. అలా కాకుండా నిద్ర లేచేటప్పటికే అది పలాస స్టేషన్ వచ్చింది అనుకోండి, ఇక మళ్ళీ వెనక్కి టికెట్ కొనుక్కుని డంకా పలాస ఆడాలి వైజాగ్ వచ్చే వరకు. అప్పర్ బెర్త్స్ అని కలకటాను, లోయర్ బెర్త్స్ అని బాంబే వెళ్తాయని చెప్పాడు ఆయన. అట్లాగా మరి బిజినెస్ లో కూడా అంతే, ఎందులో ఏ వృత్తిలో అయినా అంతేనాయన. సోల్ ట్రైనింగ్ అని ఉంటుంది, దానికి సైకలాజికల్ షెల్ ఉంటుంది చూడండి, దాని మీదకి లోపల నుంచి వ్యక్తం అవుతూ ఉంటాయి లక్షణాలు. కనుక సైకాలజీని సమగ్రాబు చేయించినా, బుర్ర గుండు చేయించినా ఏమీ లాభం లేదు, లోపల నుంచి మళ్ళీ అలాగే వస్తాయి ఐడియాలు. ఏం పోవన్నాడు, బ్రెయిన్ వాషింగ్ ఇచ్చినా లేదా ఎలక్ట్రిక్ షాక్ థెరపీ ఇచ్చినా, షాక్ థెరపీ ఇస్తే ఈ జన్మలో మూర్ఖుడై చచ్చిపోతాడు, వచ్చే జన్మలో అవే ఐడియాస్ తో పుడతాడు, ఏం లాభం లేదా అన్నాడు. వాటి గురించి చెబుతున్నాడు. ఇంకా మనం చెప్పుకోవాల్సినటువంటి 5-6 పాయింట్స్ ఉన్నాయి. దృష్ట అదృష్ట, దృష్టములు అదృష్టములు అంటే మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి కొన్ని ఎందుకురా వీడి ఆర్గ్యుమెంట్ ఇలా ఉంటుంది అని 10 మందికి అనిపిస్తుంది, వాడొక్కడికి అనిపించదు, అవి అదృష్టములు. ఇంకా ఎవడెళ్ళినా సరే వాడు పని అయ్యేట్టుగా చేసుకొస్తాడు, వీడు వెళ్ళి అదొక్కటి ఆగి మిగతా అన్ని చేసుకొస్తాడు. అదొక్కటి ఎందుకు చేయలేదురా అంటే, ఆఫ్టర్ ఆల్ నేను చేయటానికే వెళ్ళాను అని మీకు అరగంట ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అవి అదృష్టములైన కారణములు. అంటే ప్రీవియస్ బర్త్ లో కన్నాలు ఉంటాయి, వ్యాక్యూల్స్ ఇన్ ది అండర్స్టాండింగ్ అది ఫెలో. కనుక దృష్టములు అదృష్టములు అయినటువంటి జన్మ వేదనీయములు అయినటువంటి కర్మ ఆశయ, కర్మమే ఆశయం అంటే పూర్వకర్మ ఆశయముగా గలవి. కర్మ అంటే ఏమిటి, ఇందాక మనం చెప్పుకున్నటువంటి లేయర్స్ లో ఈ 5 లేయర్స్ కాక ఆ లోపల్ లేయర్స్ కి పెట్టుకున్న కొద్దీ ఉన్నటువంటి దాన్ని కర్మ అంటారు. ఇక్కడ జరిగినటువంటి ఇక్కడనే రిజల్ట్స్ వస్తాయి, ఇక్కడ జరిగినటువంటి ఇక్కడ రిజల్ట్స్ రావు, 10 ఏళ్ల తర్వాత రావచ్చు. చిన్నతనంలో ఇష్టం వచ్చినట్టు తిరిగితే 40 ఏళ్ళు 50 ఏళ్ల మధ్యన ఇక్కడ నష్టం వస్తుంది. కానీ చిన్నతనంలో దెబ్బ తగిలితే వెంటనే దెబ్బ తగులుతుంది, వాడికి యాంటీసెప్టిక్ ఇంజెక్షన్ అని వెంటనే ఇవ్వాలి. కనుక ఇక్కడ తగిలే ఇన్సిడెంట్స్ వెంటనే తగిలేవి కొన్ని, ఏడాది తర్వాత తగిలేవి కొన్ని, 10 ఏళ్ల తర్వాత తగిలేవి కొన్ని, వచ్చే జన్మలో తగిలేవి కొన్ని, 3 జన్మల తర్వాత తగిలేవి కొన్ని. ఇట్లాగా స్టిములేట్ దృష్టములు అదృష్టములైనటువంటి కర్మ ఆశయములు కలిగినటువంటి క్లేశమూల. ఈ క్లేశములతో ఈ చెప్పినటువంటి 5 విధములైన క్లేశములు ఉన్నాయి, అవి కారణములై చీకాకు పడినటువంటి జీవితముల వలన వీడు ఎగుడు దిగుళ్లుగా చేసుకున్నటువంటి పనులు రిజల్ట్స్ అంటే ఓన్డెడ్ స్పాట్స్ ఇన్ హిజ్ అండర్స్టాండింగ్ ఉంటాయి. వాటితో మళ్ళీ పనులు ఇక్కడ చేస్తూ ఉంటాడు, ఎగుడు దిగుళ్లుగా ఉంటాయి. వాట్లని పోగొట్టడానికి మెథడే ఇప్పుడు చెప్పినటువంటిది 12వ సూత్రంలో ఉన్నాం మనం. క్లేశమూలం, కర్మాశయము, దృష్ట అదృష్టము అగునది జన్మ వేదనీయము గానుండును అని. జన్మ వేదనీయము అంటే జన్మచే, వేదనీయము అంటే ఇండికేటెడ్ బై బర్త్. అది నిన్న చెప్పుకున్న దాంట్లో మిగిలింది. అంటే ఈ క్వాలిటీ ఆఫ్ బర్త్ ఇండికేట్ ఏ రకమైనటువంటి జన్మ ఎత్తామో మనం, అంటే మనకి ఏది ఇష్టమో ఏది ఇష్టం కాదో. అవి కొన్ని సహజములు అసహజములు అని 2 ఉంటాయి. అందులో ఇష్టము అయిష్టము. మనకి సహజంగా కొన్నిటికి ఇష్టం ఉంటుంది, కొన్ని ఇష్టం లేదు. ఇందులో సహజము అసహజము, అలాగే అయిష్టములో సహజము అసహజము. ఇవి మన అందరిలోనూ ఉంటాయి. అంటే సహజంగా మనకి ఇష్టమైనవి, సహజంగా మనకి ఇష్టం లేనివి. పుటం పెట్టినా అందులో మార్పు రాదు. అలా కాకుండా అసహజంగా ఈ జన్మలో తల్లిదండ్రుల దగ్గర, మన విద్యాలయం దగ్గర, మనం ఎరుగుండి పెద్దవాళ్ళని మనం అనుకుంటున్న వాళ్ళ దగ్గర మనకు అలవాటైనటువంటి విషయాలు కొన్ని అభ్యాసవశం చేత మనకు కొన్ని ఇష్టములు, వాళ్ళు వద్దని పొలిటికల్ గా గానీ రిలీజియస్ గా గానీ మనకి చెప్పినటువంటి ఉంటాయి. కొన్ని అసహజములు మనకు అంటుతాయి. అంటినప్పుడు అవి కూడా మన మీద పనిచేస్తూ ఉంటాయి. ఇప్పుడు తండ్రి
పొద్దున్నే 4ంటికి లేస్తాడు అనుకోండి, రోజు అలవాటు. తల్లి కూడా అలవాటు సహజంగా. ఆ గడియారం పెట్టకపోయినా వాళ్ళు అలాగే లేస్తారు. లేచి ఒక 4:30 వరకు వాళ్ళు కొన్ని కావలసిన పనులు అవి చేసుకుని 4:30కి స్నానం చేస్తారు. పిల్లలు కంపల్సరీగా 4:30కి కనీసం 5ంటికైనా స్నానం చేసి తీరాలి. అందులో 5 పిల్లలు ఉన్నారు అనుకోండి తల్లిదండ్రులు. అందులో ఒకడికి పూర్వజన్మల నుంచి సహజంగా ఉంటుంది అలా లేవటం, దీని కిందికి వస్తారు. ఇంకొకడికి పూర్వజన్మల నుంచి తద్ వ్యతిరేకమైన లక్షణంగా, అంటే ఒక కాన్వెంట్ లో చదువుకున్న వాళ్ళు తల్లిదండ్రులు కాక వాళ్ళకి పెరిగాడు అనుకోండి, లేదా వెస్ట్రన్ టైప్ ఆఫ్ కొంచెం డర్టీ హ్యాబిట్స్ ఇట్లాంటి వాటిలో పెరిగాడు అనుకోండి. వాడికి ఏం తెలియకపోయినా చిన్నప్పటి నుంచి కూడా వీళ్ళంతా చేస్తూ ఉన్న తల్లిదండ్రులతో పాటు వీడి వయస్సు వస్తున్న కొద్దీ వీడి ఇంటెలిజెన్స్ దీనికి అనుగుణంగా ఉపయోగిస్తాడు. ఏమంటాడు, ఏమన్నారు సరే లేచి ఏం చేద్దాం, అంత పెందరాళే, మనం చెప్పే సమాధానం మీరు చెప్పేది ఏం లేదు వచ్చి. అంచేత పిల్లలం మేము మా ఇష్టం వచ్చినప్పుడు మేము లేస్తే నీకు వచ్చిన అభ్యంతరం ఏమిటి? మీ దగ్గర ఏమైనా ఆన్సర్ ఉందా? ఆన్సర్ లేకపోగానే మనం ఏం చేస్తాం, మన తల్లిదండ్రుల దగ్గర నుంచి వచ్చిన ఇంకొక సహజ లక్షణం చేత కొడతాం వాళ్ళని. అంటే పశుత్వం కూడా మనకి తల్లిదండ్రుల నుంచే వస్తుంది కదా, మిగతా మంచి లక్షణాలు వచ్చినట్లు వాయించేస్తాం. అప్పుడు వాడి మీద ఏం పని చేస్తుంది, దీని యందు అసహజంగా తెల్లవారుజామున లేవటం అనే ప్రయత్నమునందు అయిష్టత బాగా హెచ్చుగా పెరుగుతుంది. ఇక్కడ అంటే దీని కిందకి వచ్చేస్తారు వీడు. వచ్చి సహజంగా లేవకుండా ఉంటాం, లేచినా మొహం కడుక్కోకుండా ఉంటాం, చాలాసేపటి వరకు పొద్దెక్కే వరకు న్యూస్ పేపర్ అవి చూస్తూ ఉంటాం, మామూలుగా లేదా కుక్కతో మాట్లాడుతూ ఉంటాం, ఇట్లాంటివన్నీ ఉంటాయి కదా. అది సహజంగా వాడి లక్షణం. అదే ప్రత్యేకం కావాలని కూడా వాళ్ళని హ్యారెస్ చేయడానికి చేస్తాం. కనుక పెద్దవాళ్ళు అయ్యేటప్పటికి ఇద్దరేమో ఈ తల్లిదండ్రుల దగ్గర నుంచి వచ్చినటువంటి లక్షణాలు అసహజంగా అభ్యాసం చేసుకున్న వాళ్ళు ఉన్నారు, ముగ్గురేమో సహజంగా వచ్చినటువంటి అభ్యాసం చేసుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఇద్దరు ఒక వయస్సు వచ్చి ఇంకెక్కడికి తీసుకెళ్ళి గతి లేక వాళ్ళని మనందరం చేస్తున్నట్టు ఏదన్నా రిలీజియస్ స్కూల్లో కానీ, హాస్టల్లో కానీ, డార్మెటరీలో కానీ, కాన్వెంట్లో కానీ చేర్చినా వాళ్ళు చాలా బాధపడిపోయి మెంటల్ గా, ఎందుకని పొద్దునే స్నానం చేయటం మొదలైనటువంటి లక్షణాలు ఉండవు కదా, వాళ్ళు హెల్త్ దెబ్బతింటుంది. ఒక 6 నెలల్లో ఏడాదో అయ్యేటప్పటికి వాళ్ళకి ఎందుకు జబ్బులు చేస్తున్నాయో తెలియదు, జబ్బులు చేసేస్తాయి. జబ్బుల కోసం మందులు ఇవ్వటం తప్ప ఇంతవరకు నరజాతికి తెలిసినటువంటి అంతకు పైన విద్య పోయింది. అంటే ఇప్పుడు మనం ఎరుగున్నటువంటి జబ్బులంటే మందులు ఇవ్వటమే కానీ జబ్బులకు వెనక ఏముంది అనేటువంటి తెలుసుకునేటువంటి జ్ఞానం ప్రపంచంలో పోయినటువంటి స్థితిలో ఉన్నాం మనం. జబ్బు అంటే మందు, డాక్టరు, కంపౌండరు, అంతే కదా. మందులు కూడా చాతుర్వర్ణ్యం, అంటే లిక్విడ్, టాబ్లెట్, క్యాప్స్యూల్, ఇంజక్షన్. అవన్నీ ఫెయిల్ అయితే పెద్దది ఆపరేషన్. అంతేగాని ఎందుకు వీళ్ళకి హెల్త్ ఫెయిల్ అయింది, ఇది వరకు ఇంటి దగ్గర ఉంటే హెల్త్ ఎందుకు ఫెయిల్ అవ్వలేదు, లేదా ఈ తల్లిదండ్రుల వాతావరణానికి సరిపడినటువంటి స్కూల్లో వేసినప్పుడు హెల్త్ ఎందుకు ఫెయిల్ అవ్వలేదు, ఆ స్కూల్ చూసి సోషల్ గా మిగతా వాళ్ళు నవ్వుతున్నారని తల్లిదండ్రులు భయపడి ఈ పెద్ద స్కూల్లో, అంటే దేంట్లో అయితే సీటు దొరకడానికి చాలా కష్టమో ప్రెస్టేజ్ కోసం దాంట్లో చేరుస్తారు. మామూలుగా మనం అందరూ చేస్తున్న తెలివైన పనులే కదా, ఎవరు కాదనిలేము. అంటే లాజిక్ చాలా ఇడియాటిక్ గా ఉంటుంది చేసే పనులు. అంటే దేంట్లో సీటు చాలా దుర్లభం అందులోనే చేర్చడానికి ట్రై చేయడం అనేది హ్యూమన్ ఇడియసిస్ లో అదొకటి. అది మన వాడి పనికొస్తుందా లేదా అనేటువంటి పాయింట్ లేదు. ఇది కష్టంట అంటే అందులో సీటు మా ఇంటూ అదుకున్నవాడు కూరవాడికి వచ్చింది, మావాడికి ఎందుకు రాకూడదని. అంటే పిగ్ హెడెడ్ నేచర్. అంటే మన లాజిక్ దేని బేస్ అయి ఉంటుందంటే ట్రూత్ మీద కాదు, ఫ్యాక్ట్స్ మీద కాదు.
మనం క్రియేట్ చేసుకున్న ఎన్విరాన్మెంట్ మీద, అంటే వాతావరణం మీద, విచ్ ఈజ్ ఫాల్స్. పరిసరములు, పరిస్థితులు అంటాం. పరిస్థితులు ఎక్కడున్నాయి? మన మనసులో ఉన్నాయి కానీ చుట్టుపక్కల లేవు. చుట్టుపక్కల ఏమున్నాయి? మనుషులు, వస్తువులు మాత్రం ఉన్నాయి. ఇది చెప్పుకున్నాం 2-3 మాటలు. మన చుట్టూ ఉన్నటువంటిది వ్యక్తులను, వస్తువులు తప్ప పరిస్థితులు అనేటువంటి అబద్ధాల వస్తువు లేదు. పరిస్థితులు ఎక్కడున్నాయి? వాటిని గురించి మనం పడుతున్నటువంటి ఊహాపోహలైనటువంటి మన మనస్సులో ఉన్నాయి కానీ పరిస్థితులు చుట్టూ లేవు. కనుకనే విఘ్నములు మొదలైనటువంటివి ఎక్కడ పుడతాయన్నా? మనస్సులో పుడతాయి కానీ చుట్టుపక్కల విఘ్నాలు అనే పేరుతో మనుషులు కానీ వస్తువులు కానీ ఉండవు. చూసారా? పాపం ఇలాంటివి ఇంకొక 5-6 శాస్త్రాలు మనం దీనికి సప్లిమెంట్ చేసుకోవాలి ఈ సూత్రానికి దగ్గర. కానీ ప్రస్తుతానికి ఇంతవరకు చాలు. ఏది సప్లిమెంటరీ ఇన్ఫర్మేషన్. దీన్ని బట్టి X, X2, X3 అనేటువంటి ముగ్గురు కూడా జన్మవేదనీయులు. అంటే వారి జన్మచే వారి పూర్వం ఏ విధమైనటువంటిదో, అంటే ఈ తల్లిదండ్రులు లాంటిదేనో అని తెలియదగినటువంటి వారు అవుతున్నారు. అలాగే Y1, Y2 కూడా జన్మవేదనీయులు, నెగిటివ్లీ. వాళ్ళు దీనికి సంబంధించిన వాళ్ళు కాక తదు వ్యతిరేకమైనటువంటి దాని చేత వేదనీయులు. అంటే ది నేచర్ and the history of the previous births is indicated by the basic behavior of the fellow which is beyond logic and everything. అంటే ఆ కుర్రవాడి యొక్క తర్కానికి, అర్థం చేసుకుంటానికి వీటన్నిటికీ అవతల వెనక ఉంటుంది. అంటే ప్రతివాడు తానని అనుకుని పొరపాటు పడే ఒక ముసుగు, అన్నిటికంటే వెనకది కనుక తాను అది అనుకుంటాడు. అది కాక తెలివితేటలు మొదలైనవి తాను అనుకునేటువంటి గొర్రెలను చాలా మంది ఉన్నాం. అవి కాదని తొందరగా తెలుసుకుంటాం. మనం తెలివితేటలు మనం కాదు, తెలివితేటలు మనవిగానే. కానీ 1000 మందిలో 998 మంది నేను అని అనుకునేటువంటిది ఆ వెనక ఇంకో ముసుగు ఉంది. ఆ ముసుగు సంగతి చెబుతున్నాడు ఇక్కడ. దీన్నే ఏమంటారు? సంస్కారము, పూర్వజన్మ సంస్కారము. అంటే ఇట్ కలర్స్ ది ప్రెజెంట్ బర్త్, ఇట్ గివ్స్ ఏ టేస్ట్ సపరేట్ టు ది ప్రెజెంట్ బర్త్, ఇట్ గివ్స్ ఏ సపరేట్ స్మెల్ టు ది ప్రెజెంట్ బర్త్. ఇప్పుడు మనకు ఉన్నటువంటి జన్మలో ఏవి ఇష్టం కాదు అనేవి దేని మీద ఆధారపడి ఉన్నాయి? మన పుట్టుక చేత కొన్నిన్ని, మన తల్లిదండ్రులు, తర్వాత స్కూల్లో టీచరు మొదలైనటువంటి వాళ్ళ చేత రుద్దబడినవి కొన్నిన్ని కలిసి ఉంటాయి. ఇందులో కాలక్రమంలో ఏవి మిగులుతాయి? పుట్టుక చేత ఉన్నవి మిగులుతాయి, రుద్దబడినటువంటి వెళ్ళిపోతాయి. అంటే తాత్కాలికంగా వీళ్ళతో పాటు తెల్లవారుజామున 5 గంటలకి తిట్టుకుంటూ లేచి, నాన్నకు బుద్ధి లేదని వాళ్ళకు కూడా పుల్లలు పెట్టాలని ట్రై చేసి, పొద్దున్నే లేచి ఏం చేస్తారు ఎదవరు అని ఇట్లాంటివి చేసి వాడు 25 ఏళ్ళు వచ్చే వరకు అట్లా ఉండొచ్చు. తర్వాత వాడు IAS లోనో దేంట్లోనో పాస్ అయిన తర్వాత వాడు ఉద్యోగంలో చేరంగానే ఈ తండ్రి ఎదురుకుండానే వాడు పొద్దున 8ంటికి లేస్తాడు. వాడు భార్యను తలుపు తీసుకుని యువతలకు వచ్చేది 8ంటికి. మనకు తెలుసు కదా. ఏం చేత అంటే వాళ్ళకి అసహజమైనటువంటి ఇష్టంతో పెరిగాడు ఈనాడు. అంటే హీ వాజ్ ఫోర్స్డ్ టు లైక్ ఇట్. అంటే ఇట్ ఈజ్ లైక్ ఇట్ అన్నమాట లోపల. కనుక జన్మవేదనీయ, జన్మచే వేదనీయము తెలియబడుతుంది. జన్మవేదనీయం అంటే పుట్టుకచే తెలియబడుతుంది. అంటే క్వాలిటీ ఆఫ్ బర్త్ ఈజ్ నోన్ బై ది బిహేవియర్ అండ్ ది టైప్ ఆఫ్ బర్త్ యూ హ్యావ్. అంటే నీకు ఏది ఇష్టము అనేది. ఓ రాత్రి రైల్లో వెడుతున్నాం, తెల్లవారులు ఏం పని ఉంటుంది రైల్లో, మరి బెర్తలు శుభ్రంగా తీసుకున్నాం 10 మంది. ఏం పని లేదు గనక అనగానే ఎవడికి కావలసినటువంటి కాలక్షేపం వాడికి వస్తుంది రాదా? అందరికీ ఒక కాలక్షేపానికి వస్తుంది, ఓ 3 4 చెట్ల ప్యాక్ వస్తుంది సహజంగా. దాన్ని బట్టి ఇంకోటి ఎందుకు రాలేదు అన్న దాన్ని బట్టి వాడు పూర్వజన్మలో ఏమిటో అనేది మీకు తెలిసిపోతుంది. ఇంకొకడు ఏం చేస్తాడు? వాడు ఆ పక్కన కూర్చుని ఏదో రామాయణం, తులసీదాసో ఏదో పక్కన భాగవతం తెచ్చుకుంటాడు. వాడు ఎంతసేపు ఉండాలని ముందే ఇంటి దగ్గరే ఆలోచిస్తాడు. తెచ్చుకుని అలా పక్కన లైట్ కింద సీటు చూసుకుని పడుకోక్కర్లేదు, నేను ఇక్కడ కూర్చుంటానంటాడు. వాడు ఏదో చదువుకుంటూ ఉంటాడు. ఏమండి? అంటే అవతల వాడికి అది ఎట్లా సహజం, వీడికి ఇది ఎట్లా సహజం. దీన్ని బట్టి తెల్లవారే లోపల వీళ్ళు ఏం చేస్తున్నారు? ఏదో గురు పూజలో మీరంతా పెట్టుకున్నారు. గురు పూజల రోజున అంటే 10వ తారీఖు సాయంత్రం 6 నుంచి మొదలెడతాను. నేను అక్కడ వచ్చి వేరే రూమ్ తీసుకుని
పొద్దున సాయంత్రం కాసేపు అటెండ్ అయ్యి హోటల్లో భోంచేసి వస్తూ 3 రోజులు అటెండ్ అయ్యా అనుకోండి, అవుతామా లేదా కొంతమంది? ఇది దేన్ని తెలియజేస్తుంది అంటే 10 సంవత్సరాలు 12 సంవత్సరాలు మీ మధ్య ఉన్న అసహజమైనటువంటి ఇష్టంతోనే పెరిగాం అన్నమాట కదా. అంటే పూర్వజన్మలో అరిస్టోక్రటిక్ ఫెలో, ఈ జన్మలో వీడు జపం చేయాల్సిన ఇంకోటి రూమ్ లో రాకుండా ఉండే రూము, ఇంకోటికి చెప్పకుండా వీడొక్కడికే చెప్పే మంత్రం, ఇంకోటి కొనుక్కుంటానే వీళ్ళైనంత ఖరీదైనటువంటి జపమాల, ఇలాంటి తర్వాత ఈ ప్లాస్టిక్ రబ్బరు కలిపి చేసినటువంటి కృత్రిమ పులి చర్మం రంగుగా కూర్చొని జపం చేసేది, ఇవి ఉంటే గానీ వీడు చేయనని తెప్పించుకుంటాడు. అందరికీ చూపిస్తాడు, ఇది నేను జపం చేస్తున్న దూరం అక్కడే ఉండండి, లోపలికి రాకండి అంటాడు. ఎందుకంటే ఇది నా మెడిటేషన్ రూమ్ అంటాడు. అది దాటి వాడికి ఏమీ ఉండదు, దాంట్లోనే చచ్చిపోతాడు. చూసారా? అందుకని సహజం అసహజం మీకు తెలిసిపోతాయి క్లియర్. అలా కాకుండా రాత్రి పగళ్ళు అక్కడనే మంచి సెటప్ ఉండిపోయి ఏవో పనులు చేసుకుంటూ ఉండిపోయేటువంటి వాళ్ళు ఉన్నారు. అలా ఉందామని ఉద్దేశం ఉన్నవాళ్ళు అంటే వారం పెరిగిన వాళ్ళు ఆనికి వస్తారు, వాలంటీర్లని అడికాట్ అవుతారు. అలా ఉందాం అనేటువంటి బోర్డు కట్టుకున్నటువంటి వాళ్ళు ఏం చేస్తారు, రోజు గురు పూజల్లో రాత్రి పొద్దున వచ్చి మేస్టారు వీడు తిన్నగా ఇట్లా చేయటం లేదు, అందుకే వాడు అక్కడ అలా చేయటం లేదు, అక్కడ మరి రూమ్స్ లో ఇలా జరుగుతుంది, మెస్ లో ఇలా జరుగుతుంది, ఇది వాళ్ళు చేసే వాలంటీర్ వర్క్. మరి ఇవన్నీ సహజంగా పూర్వజన్మ నుంచి వచ్చినవి కదా. సివివి గారు దేనికి అభ్యాసం ఇస్తున్నారు? ఇవి వాష్ అవటానికి. యోగం పతంజలి ఇచ్చినా, సివివి గారు ఇచ్చినా, అరవింద ఇచ్చినా అవి క్షాళనం జరగటానికి. కానీ ఎప్పుడు సాధ్యం క్షాళనం జరగటం? మన కోఆపరేషన్ ఉంటే. లేకపోతే సివివి గారు కాదు, బ్రహ్మాండ నాయకుడు త్రిశూలధారి దిగి వచ్చిన ఆదిశేషుడి మీద పడుకున్నటువంటి శ్రీమన్నారాయణుడు చతుర్భుజ శంఖ చక్రాలతో దిగి వచ్చినా దిగి రావటం ఎందుకు ఇక్కడ లేరు వాళ్ళంతా. అలా వెయిట్ చేస్తూ ఉంటారు. అలా పాపం తత్సన్నట్లే మన కోసం, మన కోఆపరేషన్ లేకపోతే. ఎందుకని మనమే గెలిచాం. ఎందుకని మనం 10 సంవత్సరాల కిందట బ్రదర్హుడ్, సోదర బృందం ఇలాంటి అబద్ధాల పేర్లతో చెప్పేది ఉంది. సర్కిల్ అంటే 0 అన్నమాట. వీటిలలో నుంచి ఉన్నామనే 10 సంవత్సరాల నుంచో 15 సంవత్సరాల నుంచో అనుకుంటూ కూడా 10 మంది కలిసేటప్పటికి మనం వేరే హోటల్లో భోంచేసి మధ్యాహ్నం కాసేపు సాయంత్రం కాసేపు డీసెంట్ గా. ఏం చేత అంటే అంతకంటే పైకి. అంచేత నారదుడు ఏం చెప్పాడంటే వ్యాసుడికి అక్కడ వాళ్ళని కోప్పడి లాభం లేదు. వ్యాసుడు చాలా బాధపడుతున్నాడు. భారతం రాశాను, పురాణాలు రాశాను, బ్రహ్మసూత్రాలు రాశాను, ఇంకేం చేయని తలకాయ బగలగొట్టుకోనా అన్నాడు. పాపం చాలా బాధ వేసింది వాడికి, వ్యాసుడికి. అంటే జన్మంతా దానికోసం వేస్ట్ అని ఆయన అన్నాడు. మనలాగా ఖర్చు పెట్టాడు. ఏం చేత మనం ఒక్కొక్కడమే ఏ మార్గంలో ఏ పుస్తకం పట్టుకున్నా మనలో ఇది పోతుందేమో అని, ఈ జన్మ వేదన ఏమో అయినటువంటి లక్షణం క్షాళనం అవుతుందేమో అని మనం వాడిని అదొక్కటి తప్ప అన్ని చేయనిచ్చాం. మెంబర్షిప్ కట్టాం, ఫారం సంతకం చేసాం, దానికి ఏమైనా బ్యాడ్జెస్ ఉంటే అవి పెట్టుకున్నాం, వాలంటీర్ చేసాం, దానికి కావాల్సినటువంటి ఉంటే అది కూడా కట్టుకున్నాం. ఇట్లా ఇవన్నీ అది తప్ప అన్ని చేశాం. ఇలా ఉంటాయి. అందుకని ఇవి దేన్ని తెలియజేస్తాయి? వాణ్ణి అనద్దు, వీణ్ణి అనద్దు, వీణ్ణి అనద్దు. ఎందుకంటే నీకు నీ దగ్గర ఎట్టయితే ఉన్నాయో వాళ్ళ దగ్గర ఇవాల్టివిగో వెనక నుంచి వస్తున్నవి కనుక వాడికి పోవాల్సిన రోజున వాడికి పోతుంది. ఎవరి దగ్గర నుంచి దీనికి సాక్షి ఎవరు అని అంటే వాడిలోనూ నీలో కూడా ఉన్నటువంటి అంతర్యామి అనే వాసుదేవుడు. నారదుడు వ్యాసుల వారికి చెప్పిన మంత్రం అది. దాంతోనే పాపం బాధ తీరి భాగవతం ఇచ్చాడు లోకాన్ని. లేకపోతే పాపం అలాగా దిగాల పడిపోయి గుండె నొప్పొచ్చేసింది వ్యాసుల వారికి. ఒక రోజుది కాదు కదా. మహాభారతం రచన చేయటం అంటే ఎన్నాళ్ళు పట్టిందో చెప్పాడు, చూశారు కదా. తర్వాత ఒక్కొక్క పురాణం డిక్టేట్ చేయటం అంటే 18 పురాణాలు ఎలా పట్టిందో చూడండి. ఉప పురాణములు 18 అది చెప్పాడు. బ్రహ్మసూత్రములు అంటే ఒక్కో సూత్రానికి 100-150 పేజీల చొప్పున వ్యాఖ్యానం రాసుకుని అమ్ముకుంటున్నారే, అయినా కూడా అర్థం అవట్లేదే బ్రహ్మసూత్రాలంటే. మరి కృష్ణుడు అర్జునుడు మాట్లాడుకున్నది భగవద్గీత రాసింది ఆయనే కదా. మరి సనత్ సుజాతుల వారు ఆ గుడ్డాడికి ఏదో చెబితే పాపం అది గుర్తుపెట్టుకుని మనకి సనత్ సుజాతి అని రాసింది ఆయనే కదా. ఇన్ని చేసి ఇన్ని ఇచ్చి ఇదిగోనండి మీకు అంటే
సర్లేవాయ్ అన్నట్టుగా ఉంది నరజాతి. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా అలాగే ఉన్నాం మనం, అంటే మనమే గెలిచాం అన్నది. అప్పుడు వాడికి చాలా ఆశ్చర్యం. ఈ నరజాతికి నిష్కృతి లేదు అని అనిపించింది. ఇంకేం సొల్యూషన్ లేదు వీళ్ళకి అన్నాడు. సిన్నర్స్ అన్నాడు. అంటే ఒక మతం ఉన్నది అన్నట్టుగానే వీళ్ళంతా పాపులు అని ముందనుకున్నాడు. ఇంతలోకి నారదుడు వచ్చి, చాలా పొరపాటైన విషయం, అక్కడే బోల్తా కొడతారు అందరూ కూడాను. పక్క మతం వాడిని పాపి అని అనుకుంటాం అనేది నువ్వు చేయటం ప్రతి రోడ్డు పోయేటువంటి విధవా చేస్తాడు. ఉన్న రహస్యం తెలుసుకో ఆ లోపల ఉన్నటువంటి. వాళ్ళ రూపంలో నీ చుట్టూ నారాయణుడు ఉన్నాడు, వసుదేవుడు ఉన్నాడు అనే సంగతి ఒక్కటి నువ్వు చూడకుండా ఇన్ని గ్రంథాలు రాశారు. వాళ్ళు మనుషులని వాళ్ళ బుర్రల్లోకి ఇవన్నీ పట్టిద్దామని దట్టిద్దామని చెవుల్లో గరాట్లు వేసి ఇవన్నీ పోద్దామని జ్ఞానం. అక్కడ నీ పొరపాటు ఉన్నది. అది నీకు నాకు గాని ఎవడు చేసినా సరే మదం అణుగుట కోసం అని చెప్పి చుట్టూ ఇలాంటి వాళ్ళ రూపంలో నారాయణుడు హే అంటూ ఉంటాడు. అంటే వ్యాసుడికి వచ్చింది కానీ తట్టుకున్నాడు, ఇంకెవరికి వచ్చినా అది తట్టుకునేటువంటి పరిస్థితి కాదది. అందుకని అప్పుడు అన్నాడు, వీళ్ళందరికీ నిష్కృతి లేదన్నది మహాపాపం. ఆ ముఖ రాకూడదు మనస్సులోకి, హృదయంలోకి. ఒకటి తెలుసుకో, నువ్వు చేసిన పని చేత అంతర్యామి అయిన వాసుదేవుడు మెచ్చలేదు అని తెలుసుకోమన్నాడు. భాగవతంలో క్లియర్ గా ఇచ్చాడు చూడండి. ఏమిటిలో ఇట్లా చెబుతాడు అనిపిస్తుంది మనకి. వాళ్ళందరూ వెధవలైతే నారదుడు ఇచ్చ చెబుతాడు ఏమిటి అనిపిస్తుంది మనకి. ఇన్ని చేసినా వాళ్ళకి దిక్కులేదు, హోటల్లో తిని గురు పూజ చూసి వెళ్ళే వాళ్ళు వచ్చారట అంటే వీళ్ళని అనాలి గాని, పాపం వాళ్ళు అరేంజ్మెంట్ చేయడానికి ఏమండి శుభ్రంగా చేశారు. అక్కడ టీవీ గారి ఫోటో చాలా పెద్దది ఉంది, బాగా తీశారు, ఏమిటి తక్కువ? పొరపాటు. వాళ్లలో ఉన్నటువంటి నారాయణుడు మనం చేసే పనిని ఇంకనూ మెచ్చలేదు అన్నాడు అని దానికి కావాల్సింది ఏదో చెప్పాడు. ఇది లోకం మొత్తానికి కావాల్సింది, వ్యక్తిగతంగా కావాల్సింది ఈయన చెబుతున్నాడు. ఇక్కడ కలుస్తాయి మనకి. ఏది మహనీయులు వాల్మీకి, వ్యాసుడు మొదలైనటువంటి వాళ్ళు పాపం పొంది బాధ పొంది అయ్యో ఈ లోకానికి ఎలాగా ఇట్లాగా మార్గం, ఎట్లాగా దీనిలోంచి మార్పు వస్తుంది అనేటువంటి ఒక బాధలోంచి వచ్చినటువంటి గ్రంథాల్లో ఉన్న పరమార్థానికి ఇలాంటి ఆచరణీయ అనేటువంటి శాస్త్రం మనం ఆచరణ చేయడానికి ఇచ్చినటువంటి గ్రంథాల్లో ఉన్న పరమార్థానికి సంబంధం ఎక్కడ అంటే ఇక్కడ. ఇది వ్యక్తిగతమైనటువంటి సాధన, అది సామూహికమైన సాధన. అంటే అవతారమూర్తులు మహానుభావులు కనుక వాళ్ళు నానాయభట్టు ఎందుకు రాశారటంటే, భారత సంహిత రచన బంధురుడై జగద్హితంబుగన్, జగత్తు హితం కోసం చేశారు. వాళ్ళ స్టేచర్ వేరు, మన స్టేచర్ వేరు. మన కోసం ఇచ్చే ఈ శాస్త్ర గ్రంథాలు, వాళ్ళ కోసం నారదాది మహనీయులు ఇచ్చేటువంటి భాగవతం మొదలైనటువంటి, అంటే అది వరల్డ్ వైడ్ గా ఇచ్చేటువంటి ఫ్రమ్ టైం టు టైం. ఇవి ఇండివిజువల్ గా ఇచ్చే సొల్యూషన్స్. ఇది గుర్తుపెట్టుకోండి, రెండు దగ్గరగా గుర్తుపెట్టుకోండి పక్క పక్కన. అంటే ఇది రాకపోతే యోగ సాధన కూడా వేస్టే. పక్క వాళ్ళు మారలేదు, 10 ఏళ్ళు మన సర్కిల్లో ఉంటూ కూడా వీళ్ళు సరదాగా విజిట్ చేసి హోటల్లో భోంచేశారు, నలుగురితో తింటాం ఇష్టం లేక అని వాళ్ళ మీద మనకి వస్తుంది. అంటే వాళ్ళలో ఉన్నటువంటి సివివి గారిని చూసే బదులు వాళ్ళని చూస్తాం అంటే వచ్చేస్తుంది. పోలే ఏదో అక్కడ వాడు గుర్తుంచుకోవాలి, వాడు మ్యాథ్ స్కేల్లో గుర్తుంచుకోవాలి ఋషి గనక. మనం ఏదో సర్వసామాన్యులం అరటికట్టు గాళ్ళం గనక ఎవడికి వాడు గుర్తుంచుకోవాలి ప్యాస్, అందులోకి బయటికి దూరేందుకు. ప్లాట్ఫారం మీద ఉన్నాను, రైలు దిగాం, బయటికి రావాలంటే ఏదో ప్యాస్, గేట్ ప్యాస్ కావాలి. దానికోసం ఇది కనుక జన్మవేదనీయము, జన్మచే తెలియదగినది. అంటే ఇండికేటెడ్ బై ది టైప్ ఆఫ్ బర్త్. దృష్టాదృష్ట, దృష్టము అదృష్టము. దృష్టం అంటే కనిపించున్నది, అదృష్టము కనిపించనిది. కనిపించనివి ఇలాంటివి. ఎందుకు ఒకే తల్లిదండ్రులకు పుట్టినటువంటి బిడ్డలు, 2 బిడ్డలు అలా ఎందుకు అయిపోయారు? 3 బిడ్డలు చక్కగా ఇలా ఎందుకు వృత్తిలోకి వచ్చారు? కనీసం అందరూ అలా అయినా తయారవ్వాలి. తల్లిదండ్రులు ఇచ్చినటువంటి ట్రైనింగ్ అలాంటిదైతే, లేదా అందరూ ఇలా అయినా తయారవ్వాలి. మ్యాన్ ఈజ్ ది ప్రోడక్ట్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అనేటువంటి ఒక స్టూపిడ్ థియరీ కనుక కరెక్ట్ అయితే ఏమై ఉండాలి? అంటే మనం మోసం చేయటానికి పెద్ద దేశాలు చెప్పినటువంటి మాటలు అవన్నీ కూడా, చిన్న దేశాలని మోసం చేయటానికి పెద్ద దేశాలు చెప్పినటువంటి మోస్ట్ అన్సైంటిఫిక్ అండ్ డేంజరస్ అండ్ ఇడియాటిక్ టైప్ ఆఫ్ ఎగ్జామ్స్. ఎన్విరాన్మెంట్ ప్రోడక్టే
మనిషి అంటే ఎన్విరాన్మెంట్ ప్రోడక్ట్ కాదు, ఎన్విరాన్మెంట్ కి సీడ్ అంటే క్రియేట్ చేస్తాడు వాడు. అంటే కొంత ఎన్విరాన్మెంట్ నుంచి, అంటే వాతావరణం నుంచి సుపుష్టము బలిష్టము ఉన్నది, ప్రాచీనం నుంచి వచ్చేది కొంత ఉన్నది, వాతావరణం నుంచి ప్రోత్సహింపబడకుండా అణగి ఉండున్నది పూర్వం నుంచి వచ్చేది కొంత ఉంది. రెండు పూర్వం నుంచి వచ్చేవే. చూసారా? వాతావరణం నుంచి వచ్చి పెరిగేది మాత్రం ఏమీ లేదు. ఆ పొలంలో బియ్యం వేస్తున్నారు ప్రతి సంవత్సరం. ఈ సంవత్సరం గోధుమలు వేస్తే అవి కూడా బియ్యం మొలిచాయంటాం. ఎట్లా మొలుస్తాయి? వాతావరణం నుంచి రావు, వేసిన విత్తనం నుంచి వస్తాయి. అంచేత మనం స్టూపిడ్ గా నమ్మకూడదు థియరీస్. ఏవో చెబుతూ ఉంటారు, అటు నుంచి వచ్చేవాడు ఇటు నుంచి వచ్చేవాడు, ప్రతి దేశం నుంచి ఇంత వాల్యూమ్స్ వస్తూ ఉంటాయి, ఆర్ట్ పేపర్లో వేస్తూ ఉంటారు. కనుక కర్మాశయ అన్నాడు. ఇది కూడా కర్మాశయము అంటే కర్మ ఆశయముగా కలవి. అంటే ఈ టెండెన్సీస్ అన్ని ఎక్కడవి, ఈ స్వభావాలన్నీ మనకు వెనక నుంచి వచ్చినవి, కర్మయే ఆధారముగా కలవి. పూర్వకర్మ అది. అంటే మనం పూర్వం ఏం చేసామో పూర్వజన్మలో ఆధారంగా గలవి. అంటే ఇక్కడ బ్యాంకులో 10 ఏళ్ళు పనిచేసాం అనుకోండి, ఏదో గబాలన పొరపాటున ఏదో తెలియక చేయకూడని పనిచేసి దేశం నుంచి పారిపోయాం అనుకోండి, తప్పించుకోగలిగాం. ఏ ఇంగ్లాండో అమెరికాలో మనబోటి లోఫర్స్ వెడితే రక్షణ ఇచ్చేటువంటి స్టేట్ ఒకటి ఉందనుకోండి, అక్కడికి వెళ్ళి చేరాం. చేరిన తర్వాత అడి చేసి ఇడి చేసి ఏదో ఉద్యోగం సంపాదించాం. కొత్త చదవడి, ఏ ఉద్యోగంలో అయినా ఒకటే కొత్తవాడికి. మళ్ళీ అది మానేసి ఇంకో ఉద్యోగం వచ్చింది, అందులో చేరాం. అందులో కూడా మనకు కుదరలేదు, కొత్త. అది మానేసి ఏడాదిలో ఇంకో ఉద్యోగంలో చేరాం, గబగబా రాణించాం. ఏం చేత? ఈ 3వది బ్యాంక్ ఉద్యోగం వచ్చింది, మనం ఇండియాలో ఉండగా బ్యాంకులో పనిచేసాం. అలాగే ఈ జన్మలోకి వచ్చేటప్పటికి మనం కొన్నిటికి పనికి వస్తాం, కొన్నిటికి పనికిరాం. దేనివల్ల? కర్మాశయ, కర్మయే ఆశయముగా కలవి. మీ ఇంప్రెషన్స్ కూడాను, ఈ సంస్కారములు అంటారు చూడండి, అసోసియేషన్స్, ఇవన్నీ మీ పూర్వకర్మ యొక్క ఫలితములుగా మీలో ఉన్నవి సుమా. సగ్గుబియ్యం శుభ్రంగా ఉడకబెట్టేసి దాంట్లో ఇంత ఉప్పు వేసి కారం వేసి ఇలా ఒడియాలు పెట్టి, ఇంకో చోట ఏం చేసాం, ఇట్లా తమాషాగా పులిగోళ్ళ ఆకారంగా ఒడియాలు వచ్చేటువంటిది ఒక జంతికలు గొట్టం తెచ్చి దాంతో కొన్ని పెట్టాం. ఇంకోటి ఇట్లా తదరలు చాపలు లాగా వచ్చేది పెట్టి ఇంకోటి పెట్టాం. ఇంకోటి పొడుగ్గా కారపూస కార బూందీ లాగా వచ్చేటువంటి దాంట్లో పెట్టాం. ఇవన్నీ ఏంటి? దేనికి అది వేరే తీసాం. తీస్తే వీటిని వేరే వేరే పెట్టినా, వేరే వేరే వేయించినా, ఒక ఇంట్లో ఒకడు చూడకుండా ఇంకో ఇంట్లో ఇంకోడు వేరే వేరే తిన్నా ఒకే రుచి ఇస్తాయా? ఇవ్వవా? అలా ఉంటున్నాం మనం ప్రపంచంలో అంతా ఇప్పుడు. అంటే ఒకే పూర్వకర్మ వాసనలు కలిగినటువంటి వాళ్ళు ఒక ఆఫీసులో పనిచేస్తుంటే ముగ్గురు నలుగురు ఒక గ్రూప్ కింద చేరుతారు. మిగతా నలుగురు ఇంకో గ్రూప్ కింద చేరి ఏదో కుట్ర చేస్తూ ఉంటారు. ఇంకో 4-5 ఒక గ్రూప్ కింద చేరి ఆఫీస్కి ఫంక్షన్స్ కనుక ఏదన్నా వస్తే మామిడి మండలు అవి ఎలా కట్టాలి వాళ్ళు అలా ఆలోచిస్తూ ఉంటారు. అంటే ఆ మొట్టమొదటి గ్రూప్ పూర్వజన్మలో కోర్టు లిటిగెంట్స్ వాళ్ళు. రెండవ గ్రూప్ పూర్వజన్మలో ఈ లేబర్ యాక్ట్ బాగా తెలిసి దాంట్లో సఫర్ అయిన వాళ్ళు. అందుకని చేరినప్పటి నుంచి కూడాను ఆఫీసర్ని కూడా డిస్ట్రాయ్ చేసే లక్షణం ఆలోచిస్తూ ఉంటాం. అలాగా ఆ ఆఫీసరు వాడి అసిస్టెంట్ ఇంకో 2-3 ఉంటారు. వీళ్లలోంచే ఈ ఎల్డీసీ యూడీసీల్లో వాడి పక్షంగా ఉండేటువంటి వాళ్ళను వాళ్ళు ఏం చేస్తారు, వీళ్ళందరినీ ఎలా పట్టి తొక్కే స్టాక్ వస్తున్నాం పెట్టారో వాళ్ళు చూస్తూ ఉంటారు. అంటే వీళ్ళంతా పూర్వజన్మలో ఒకే పద్ధతిలో సఫర్ అయిన వాళ్ళు. ఇలాంటి వాటితో సంబంధం లేనటువంటి వాళ్ళు ఆ ఆఫీసులోనే చేరిన వాళ్ళు 4-5 ఏం చేస్తున్నారు, రేపు శ్రీరామనవమి వస్తుంది, లేకపోతే సంక్రాంతి వస్తుంది, సంక్రాంతి ఎవడింటో వాడు చేసుకునే బదులు ఈవినింగ్ మనం అంతా ఇక్కడ గ్యాదరింగ్ పెట్టుకుంటే అంటారు వాళ్ళు 4. మిగతా వాళ్ళకి తట్టను తట్టుతూ మీరు చెప్పినా అక్కర్లేదంటారు. ఒప్పుకుంటారా?
ఈ తేడా దేని చేత వస్తూ ఉన్నదంటే ఇది ఇక్కడ చెబుతున్నది కర్మాశయ. లాజిక్ అయితే ఒకటి ఇంకోటిని కన్విన్స్ చేయటానికి వీలు ఉండేది. పెట్టుబడిదారుని లేబర్ని పెట్టుబడిదారు కన్విన్స్ చేయడానికి వీలుండేదే లేదా? 50 ఏళ్ల నుంచి వాడు వీడు వాడిని కన్విన్స్ చేయడానికి వీలు లేదు. ఎందుకంటే కొన్ని జన్మల నుంచి వీడింతే, కొన్ని జన్మల నుంచి వాడంతే. లేదా వాడు వీడుగా వచ్చి సఫర్ అవుతూ వాడిని చంపుదామని చూస్తున్నాడు, వీడు వాడుగా వచ్చి సఫర్ అవుతూ వీడిని చంపుదామని చూస్తున్నాడు. విపరీతంగా సఫర్ అయ్యాడు అనుకోండి లేబర్గా, వాడిని ఓవర్లుక్ చేశారు, అన్యాయాలన్నీ వాడికే జరిగినాయి అనుకోండి. ఎందుకంటే ఆఫీసర్ కులం వేరు, వాడి కులం వేరు. వాడు దాంతోనే చనిపోయి వచ్చే జన్మలో పుట్టాడు అనుకోండి. పుట్టాడే ఆఫీసర్ అయ్యాడు అనుకోండి. వాడు ఏం చేస్తాడు? మిగతా వాళ్ళందరినీ కూడా చంపేద్దామని చూస్తాడు, అంతే, ఇంకేం లేదు వాడికి. అంటే వర్క్ అప్రిసియేషన్ ఏం ఉండవు. అంటే పుట్టుక చేతనే వాడికి ఆ రకమైన స్వభావం కలిగి ఉంటాడు. ఏం చేత అని లాభం లేదు, మీరు వాడిని కన్విన్స్ చేయడానికి చెప్పి లాభం లేదు, మీ మాట వినటానికి మీకు వాడికి లాంగ్వేజ్ లేదు మధ్యన. కనుక కర్మాశయ అన్నాడు. కర్మయే ఆశయముగా కలది. అంటే వీడు ఆచరించిన కర్మ, దాని వలన వీడిలో పుట్టినటువంటి ఫలమైనటువంటి టెండెన్సీ అంటే స్వభావము, ఇవి ఆశయముగా కలిగినటువంటిది. అవి ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే అది వరకు ఇంకా అంతకు ముందు జన్మలో ఇవన్నీ ఇలా కంపు కొట్టకుండా ఉండే జన్మ కనీసం కొన్నేనే ఉండాలి కదా. మానవ జన్మ పుట్టుక చేత కంపు జన్మ కాదు కదా. అలా అయితే భగవంతుడు పుట్టుక చేత కంపు భగవంతుడు అయి ఉండాలి, లేకపోతే ఎట్లా వస్తుంది? అథకేన ప్రయుక్తేన పాపం చరతి పూరుష. వాడు భగవద్గీతలో అడిగాడు, అంతా సర్వాంతర్యామి నీలో నాలో ఉన్నటువంటి వాడు, అచ్చేద్యుడు అఖిలేద్యుడు అతాక్షుడు అని చెప్పావు, బాగానే ఉంది. అలా అయితే పాపం చేస్తుంది ఎవరు? నువ్వేనా అని అడిగాడు కృష్ణుని. పాపం జీవులు చేస్తున్నారు, అందరి చేత నువ్వే చెప్పి చేయిస్తున్నావా అని అడిగాడు. భగవద్గీతలోనే ఉంది క్వశ్చన్. ఉంటే కృష్ణుడు చెప్పినటువంటి ఆన్సర్ ఏమిటి? మీకేం కావాలి? దాన్ని బట్టి మీరు తయారు చేసుకునేటువంటి సామగ్రిని, మీరు కట్టుకునేటువంటి ఇల్లు, వాకిలి, ఆఫీసు మొదలైన అంతే కదా. ఓ ఊరు కావాలి కట్టుకుందాం అని అనుకోండి, వెంటనే మనం ఏం చేస్తాం? వెదుళ్ళు కట్టేస్తాం. ఆ వెదుళ్ళు కొట్టేయటానికి గొడ్డళ్ళు, కత్తులు తెచ్చుకుంటాం. చేస్తావా లేదా? వెదుళ్ళు, గొడ్డళ్ళు, తర్వాత తాటి ఆకు, తర్వాత ఎర్రమట్టి, పేడ, తర్వాత అరణ్యంలో ఉన్న కలప. ఇవన్నీ అందరం కలిసి చేసుకోవాలి కదా. దీన్ని ఏమంటారు? పర్పస్ వలన ఏర్పడే రిక్వైర్మెంట్స్. సహజంగా ప్రకృతిలో ఇవి రిక్వైర్మెంట్సా? కావు. కానీ కావని అనగలమా? తప్పకుండా రిక్వైర్మెంట్. అంటే కృష్ణుడు మనకి ఎక్కడెక్కడ లైట్ వేసి చూపించాడు అన్నటువంటి ఇంకో గ్రంథాల్లో వీటికి ఆన్సర్స్ లేవు, అది చెబుతున్నాం. అయితే వెదుళ్ళు కొట్టి టకటకటక తీసుకొచ్చి వాడు పడేశాడు. ఇంకోటి ఏం చేశాడు? వేలు ఇలా చిరిగిపోయింది, ఇలా వేలాడుతూ ఇంటికి వచ్చాడు, కట్టుకట్టించాడు. ఏం చేత? ఆ వెదురు కొట్టాడు, కొంచెం మిగిలింది, అది కూడా ఇంకో దెబ్బ కొడితే బాగుండే, చేత్తో లాగాడు. అది ఇక్కడ ఇలాగేసింది. ఇంకోటి ఏం చేశాడు? గొడ్డళ్లతో చెట్లు కొడుతున్నాడు. అందరూ కొట్టారు, వాడేమో కాలు మీద వేసుకున్నాడు. వాడి కాలుకి కట్టుకట్టాలి. వాడి నెక్స్ట్ పర్పస్ 1 ఇది. ఇది పర్పస్ 2 కదా. అంటే వీడికి వాడికి కూడా పెంజిన్ లేదా హైపరికము ఇట్లాగా వేయాల్సినవి, పైన కట్టడానికి, లోపల మింగటానికి, కాపు వేయటానికి ఇవన్నీ ఉన్నాయి కదా. అలాగే తాటాకు అన్నాడు. వాడేం చేశాడు? ఫర్రని కంచి గీసుకుపోయింది తాటి గరి. తాటి మట్టలు కొడుతూ ఉంటే ఆ పైన ఏ మట్టను కొట్టాలో అది చూస్తున్నాడు, కానీ కింద ఇంకో మట్ట ఉంది చూడలేదు. దాని మీద ఏదో ఐమూలగా కండ మామిడికాయలు ఆగినట్లు లాగేసి కట్టుకున్నాడు. అంటే వీడికి ఒక పర్పస్ పుట్టింది కొత్తగా,
అలాగే ఎర్రమట్టి ఉన్నది, పిసగండి ఉన్నది. కూతురు నీళ్ళేసి పిసుకుతున్నారు, అలా పిసుకుతున్నారు. కొంతమందికి ఏమో జాగ్రత్తగా బుద్ధి అక్కడ పెట్టి పిసుకుతారు. కొంతమంది ఏం చేస్తారు, బుద్ధి అక్కడ లేకుండా అదే పనిగా పిసుకుతూ ఉంటే అందులో మట్టి కన్నాలు ఉంటాయి, చీమలు ఉండొచ్చు, పాములు ఉండొచ్చు, తేళ్లు ఉండొచ్చు, జర్రులు ఉండొచ్చు. అదే పనిగా పిసుకుతూ ఉంటే మండరగబ్బ గుట్టింది అనుకోండి, వాడికి మండరగబ్బ మందు లేక మంత్రము మొదలైనటువంటి వాడి పర్పస్ వచ్చింది. అలాగే పేడ కావాలి అనుకోండి, వాడు చూసుకోకుండా వారం రోజులో 10 రోజులు మురిగిపోయిన పేడ కూడా వేసి కలిపి తోసేస్తున్నాడు. సాయంత్రం అయ్యేటప్పటికి వాంతులు విరోచనాలు, కలరా పుట్టింది వాడికి కలరా మందును కదా, అంటే పోడోఫిలము మొదలైన 5-6 సీసాలు కావాల్సి వచ్చింది. ఇప్పుడు ఈ పర్పసే సహజమా అని అడిగితే మనకి డౌట్ వచ్చినప్పుడు, ఈ పర్పస్ అసలు సహజమా అంటే దేని వల్ల పుట్టింది? నీకు కావాల్సి వస్తే ఇవన్నీ కావాలి. ఇప్పుడు గందరగోళంగా శ్రద్ధతో చేసుకోకపోతే ఇవన్నీ కావాల్సి వస్తాయి, ఇంతనా? కనుక దుష్కర్మాచరణ అంటే ఇది, కర్మాచరణ అంటే ఇది. కనుక నీకు కర్మాచరణ ఉన్నది, అది నువ్వు క్లేశములతో పంచేంద్రియములు పాడు చేసుకుని, పంచక్లేశాలు చెప్పాడు కదా, అవిద్య, అస్మిత, రాగము, ద్వేషము, అభినివేశము, అది పెట్టి 5 పెట్టి 5 ఇంద్రియ ప్రవృత్తులు ఎచ్చవేస్తే 25, వాటితో పనిచేయనటువంటి ఇంద్రియముల భాగములు 5, 30 నిన్న చూచాం మనం కదా. మరి ఆ 30ని ఇంటూ ఉప్పు, పులుసు, కారం మనం తింటున్నాగా. వీడికి ఉప్పు ఎక్కువ ఒంట్లో, బుర్రలో. వీడికి పులుసు ఎక్కువ, వీడికి కారం ఎక్కువ అంటే ఏమిటి? రజస్తమస్సులు అన్నమాట. వీనిలో దేని శాతం ఎంత ఉంటే దాని ప్రభావం మనం ఆచరించే కర్మల మీద పడుతుంది. ఉదాహరణకు ఆవిడకు తమస్సు 40, రజస్ 30 ఉన్నది. నా పిల్లవాడికే క్లాస్ ఫస్ట్ రావాలి అంది అంటే పశువు అన్నమాట. మిగతా పిల్లల సంగతి పడదన్నమాట, ధృతరాష్ట్ర లక్షణం అన్నమాట. పశుత్వం ఉన్నటువంటి తల్లి మిగతా పిల్లవాడు మట్టి కొట్టుకుపోవాలా అని అడిగితే నాకు సంబంధించింది కాదంటారు. ఇంకే మా కుర్రవాడు క్లాస్ ఫస్ట్ రావాలి, మిగతా వాళ్ళు రాకపోతే నేనేం చేయను? నీ కుర్రవాడికి వస్తే మిగతా వాళ్ళకి ఎలా వస్తుంది? అందరికీ పాఠం రావాలా, నీ కుర్రాడికి క్లాస్ ఫస్ట్ రావాలా? ఇంకా పాఠం నా కుర్రవాడికి రాబోయినా సరే క్లాస్ ఫస్ట్ రావాలి. ఇంకో ఆవిడ ఉంది, ఇది 30 ఉన్నది, ఇది 10 ఉన్నది, రజోగుణం. ఏమండి, వాడేమన్నా కుర్రాడిని ఫలానా చోట స్కూల్లో చేర్చా, మన కుర్రాడిని కూడా అక్కడ చేరుతాం, ఇక్కడికి 5 మైళ్ళు పక్కన స్కూల్ ఉంది. అదేంటి ఇక్కడ పక్కన స్కూల్ ఉందంటే ప్రతి వెధవ స్కూల్లో మన అబ్బాయిని చేస్తాడు, వాళ్ళ అబ్బాయిని అక్కడ చేర్చేస్తా అంటే బుద్ధి లేదు, కన్వీనియన్స్ తెలియదు, కంఫర్ట్ తెలియదు, ఏమీ తెలియదు. వాళ్ళ అబ్బాయిని చేర్చారంటూ ఉంటే మీకు తెలియదే ఉంటుంది. వాళ్ళ ఇల్లు దగ్గరగా ఉంది అక్కడ అంటే అది కాదు కారణం, అది చాలా మంచి స్కూల్ కనుక అక్కడ చేర్చారు. వాడిని చేరుస్తారా, లేకపోతే నేను నూతిలో దూకి చచ్చిపోతాను, నేను వెళ్ళిపోతాను, లేకపోతే రైలు కింద పడుకుంటాను అంటే వీడు దేవుడా అంటూ వాడిని అక్కడ చేర్చి ఈ కుర్రవాడికి ఇక్కడి నుంచి బస్సు అవి అరేంజ్ చేసినా సరే వాడి ఇంటి దగ్గర నుంచి భోంచేసి మిడ్ డే మీల్స్ పుస్తకాలు మోసుకుని దేవుడా అంటూ అక్కడికి వెళ్ళేటప్పటికి పాఠం వినే స్థితిలో ఉండడం. 4 నెలలు 5 నెలలు అయ్యాక ఇయర్ మధ్యలో తెలుస్తుంది వాడికి, ఏమండి మన అబ్బాయిని మార్చండి ఈ దగ్గర స్కూల్కి, మరీ బాధపడుతున్నాడు బిడ్డ. బుద్ధి లేదు. వాడు అప్పుడు ఇప్పుడు ఎలా మారుస్తాను అంటే సంవత్సరం అయ్యాక అంటే తట్టుబండలు అయిపోతుంది, వాడు చదువు కాస్త సంవత్సరం అయిందాకా ఉంటుంది. ఇప్పుడు ఎలాగో అయింది కదా ఏంటాడు పాపం. మార్చకపోతే ఇంకా ఒప్పుకోదు, తీసుకెళ్ళి వాడిని తీసుకొచ్చేస్తుంది, స్కూల్కి పంపిస్తాను అంటుంది. ఇంకేం చేస్తాడు, మారుస్తాడు. మార్చాక 4-5 టీచర్స్ పెట్టి ఇంటి దగ్గర అదంతా కవరప్ చేస్తుంది ఈ 5-6 నెలల్లో అయినది. అంటే వీడు చచ్చిపోతాడు ఈ కుర్రాడు. పొద్దున గంట సేపు ఓ టీచరు, తర్వాత మధ్యాహ్నం గంట సేపు ఓ టీచరు, సాయంత్రం గంట సేపు ఓ టీచరు, రాత్రి గంట సేపు ఓ టీచరు. వాడు ఏమైపోవాలి? వాడికి జబ్బు చేస్తుంది అంటే మీరు నోరు మూయండి, మీరు అన్ని కూడా ఇంటికి జస్ట్ ఆఫ్ ఉరుక్కి లక్ష్మి ఉంటుంది.
ఎన్ని చెప్పు అంతే. ఎందుకని ఇది 40 ఉన్నది. ఇంకో ఆవిడికి తమస్సు 30, రజస్సు 30, సత్వం 40 ఉన్నది. ఉన్న స్కూల్లో మంచి స్కూల్లో 5-6 అప్లై చేసి దేంట్లో వస్తే దాంట్లో చేరుతాం మన అబ్బాయి. అంటే హస్బెండ్ అంటాడు దేంతో వస్తే దాంట్లో చేర్చడం అంటే శుభ్రమైన స్కూల్ చూసి చేర్చాలి అంటే మనకు మాత్రం వాడి చేర్చిందాక ఏం తెలుసు అని అన్నాడు. కామన్ సెన్స్. ఇప్పుడు ఒక ఏడాదో ఎంతో చదివిన తర్వాత కదా అది వాళ్ళు వెధవలో మంచివాళ్ళు తెలిసేది ఆ స్కూల్లో. కుర్రాన్ని ఏం చేస్తున్నారో, బ్రెయిన్ వాషింగ్ ఇస్తున్నారా, ఇంజెక్షన్ ఇస్తున్నారా, ఇన్ఫెక్షన్ ఇస్తున్నారా, ఇంటలెక్చువల్ గా తెలియాలంటే కొన్నాళ్ళు నడవాలి. అందుకని మన పిల్లవాడికి పోని ఫస్ట్ రాలేదు ఈ సంవత్సరం, బాధ పెట్టకండి వాడిని, వచ్చే సంవత్సరం వస్తుంది. అయితే ట్రైనింగ్ ఇవ్వకమాందో ఇస్తుంది, ఎన్నడూ కోప్పడదు వాడిని, ట్రైనింగ్ ఇవ్వకమాందో కుర్రాడికి రెస్పాన్సిబిలిటీతో గ్రో అవుతాడు. కనుక 30x3 అంటే మనకి ఎన్ని గ్రాములు సత్వగుణం, ఎన్ని గ్రాములు తమో గుణం, ఎన్ని గ్రాములు రజోగుణం ఉన్నదో దాని ఫిగర్ ఉంది చూడండి. ఎవడి ఫిగర్ వాడిదే, ఓదానికి ఓదానికి సంబంధం లేదు. ఆ ఫిగరును ఇంటూ ఈ 30, ఇట్లా ఎన్ని రకాల కాంబినేషన్స్ ఉంటామో అదే మన స్వభావం. అంటే ఎవడి స్వభావం వాడిది, ఎవడి తీరు వాడిది. అందుకని ఏం చెబుతున్నా అంటే దీనివల్ల వీళ్ళు ఏం చేశారు, క్లేశములు చేసుకున్నారు. చిత్తవృత్తులు చేసుకుంటాం వల్ల ఏమైంది, క్లిష్టము అయింది. అందుకని భగవద్గీతలో ఏం చెప్పాడంటే మీకు ఏదన్నా కావాలంటే దానికి కావలసిన వస్తు సామగ్రి ఉంటుంది నాయన. ఇల్లు కట్టుకోవాలి అంటే దానికి కావాల్సిన వస్తు సామగ్రి ఉంటుంది. వంట చేసుకోవాలి దానికి కావాల్సిన వస్తు సామగ్రి ఉంటుంది. వస్తు సామగ్రి సృష్టిలో ఎప్పుడు కూడాను దాన్ని గురించినటువంటి జ్ఞానము, దాన్ని గురించిన అజ్ఞానము రెంటితో కలిసి ఉంటుంది. ఎందుకంటే దానికి ఎడల జ్ఞానము అజ్ఞానం మందే గాని అందులో ఉన్న వస్తువుది కదా. దాన్ని ఎలా వాడుకుంటావా, ఎలా వాడుకోవా, ఎవడు బాగా వాడుకుంటాడు వస్తువుని, ఎవడు తిన్నగా వాడుకోక చేయి తెగ్గోసుకుంటాడు అనేది ఎవడి మీద ఉంటుంది, వస్తువు మీద ఆధారపడి ఉండదు. మరి ఎవడో వెదుళ్లతో వేలు చీల్చుకున్నట్టంటే మిగతా వాళ్ళు ఎందుకు చీల్చుకోలేదు, కనుక వెదుళ్లలో ఉంది అనరాదు. నీలో ఉన్న సర్వాంతర్యమే వెదుళ్లలో కూడా ఉన్నాడు. అలాగే గొడ్డళ్లలో ఉంది అనరాదు. నీ శరీరంలో రక్తంలో ఏ ఇనుము అయితే ఉందో గొడ్డల్లో కూడా అదే ఇనుము ఉన్నది. భగవంతుడు నిన్ను బతికించడానికి కూడా లోపల ఇనువునే కదా పెట్టాడు రక్తంలో. నువ్వు వేలు దగ్గోసుకుంటానికి, కాలు దగ్గోసుకుంటానికి ఇనువునే ఉపయోగించావు. కనుక క్లేశము చేసుకున్నావు నువ్వు. అందుకని ది పర్పస్ ప్రిస్క్రైబ్డ్ బై యూ డిసైడ్స్ ది కండిషనింగ్ ఆఫ్ ది మైండ్. తప్పనిసరిగా నీవు ఏమి కావాలని అనుకున్నావో దానిని బట్టి నీవు ఎన్నుకోనున్నట్టు వస్తు సామగ్రి తర్వాత వ్యక్తుల సామగ్రి ఈ రెండు ఏర్పడతాయి. ఏర్పడ్డాక ఎప్పుడు కూడా ఈ వస్తు సామగ్రి, వ్యక్తుల సామగ్రి దాంతో నువ్వు పని చేయటం మొదలెట్టేటప్పటికీ నీకు పనికొచ్చేది తయారవుతూ ఉంటుంది. నీకు పనికి రాకుండా ఉండేటువంటిది అజ్ఞానం నువ్వు రోజు రోజు బాగు చేసుకుని, క్షాళనం చేసుకుని, తుడి చేసుకోవాల్సింది కూడా తయారవుతాం. అంటే ఇల్లు కట్టుకుంటానికి మొదలెడితే ఇవన్నీ తయారవుతాయి. ఇల్లు కట్టుకున్న తర్వాత ఇంట్లో బూజు పడుతుంది. అంచేత ఇల్లు కట్టుకుంటాం ఎందుకు అన్నా నీ ఇష్టం, నువ్వు అడిగావు కనుక చెప్పాం. ఇల్లు కట్టుకుంటే బూజు పట్టక తప్పదు కదా. ఏం చేయాలి, ఇల్లు కావలసిన వాడు ఇల్లు కట్టుకోవాలి, వారం వారం బూజు దులుపుకోవాలి. కృష్ణుడు చెప్పింది అది భగవద్గీతలో. యథోల్వేన ఆవృతం గర్భం. ఏది పాపం అనేది ఎక్కడ పుడుతుంది, పూర్వకర్మ వాసన అనేటువంటిది, సిన్ అనేది ఎక్కడ పుడుతుంది అనేటువంటి దానికి గర్భంలో చుట్టూ ఏముంటాయి, మావి పొరలు ఉంటాయి. ఆ మావి పొరలు సమయంలో తెగకపోతే లోపల నోటి చచ్చిపోతాడు. అయితే మావి పొరలు ఎందుకు అంటే అసలు గర్భం తయారవదు, శిశువు ఉండడం. మావి పొరలు ఉండటం తప్పదు, ఉన్న మావి పొరలు సమయానికి
విభేదనం చెందవలసిన ఆరోగ్యానికి కావలసినటువంటి ఆహార పానీయాది ప్రవర్తనములు నువ్వు జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని చూసుకోక తప్పదు. అంటే సంస్కారములు అంటారు వాటిని. దీపం కావాలంటే కొన్నాళ్ళు అయిన తర్వాత అది డిశ్చార్జ్ అయిపోతుంది చూపు. అప్పుడు ఎందుకండి దీపం పెట్టుకుంటే డిశ్చార్జ్ అయిపోతున్నాయి దిక్కుమల్ని ఎందుకు అది పెట్టుకోకు అంటే మరి దీపం ఎలా అయితే అది డిశ్చార్జ్ అయినప్పుడల్లా పెట్టుకో. కనుక ఆన్సర్ ఏమిటి? దీపం కావలసిన వాడు డిశ్చార్జ్ అయినప్పుడు చూపు మార్చుకోనవలేను. ఎవరిని ఉద్ధరించడానికి? శరీరం రోజు స్నానం చేయాల్సిందేనండి, నీ ఇష్టం. ఋషులు ఏం చెబుతారంటే చేయలేతే కళ్ళు పోతాయి, పాపం వస్తుంది, మిగతా వాళ్ళంతా పాపులు, అలా చెప్పరు, నీ ఇష్టం అన్నారు. అది కాదండి, ఎన్నాళ్ళు చేస్తే ఒళ్ళు కంపు కొట్టకుండా ఉంటుంది రోజు అంటే ఏ రోజు మానితే ఆ రోజు కంపు కొడుతుంది, పురుగులు పడతాయి, చెప్పుల వాసన వస్తుంది, తోళ్ల షాప్లోకి ఎడితే వచ్చే వాసన ఉంటుంది, ట్యానింగ్ ఇండస్ట్రీ ఆ వాసన వస్తుంది, ఏముంది. అయితే ఎట్లాగండి ఇది అని అంటే శరీరం కావలసిన నాళ్ళు రోజు ఒళ్ళు దగ్గర పెట్టుకుని స్నానం చేస్తారు. స్నానం చేస్తే ఏమొస్తుందండి? ఏమీ రాదు. ఏమొస్తుంది స్నానం చేస్తే? చేయకపోతే రోగం వస్తుంది, కానీ స్నానం చేస్తే ఏం వచ్చేది లేదు. కనుక ఇవి ఎవరిని ఉద్ధరించేవి వాటిని ఏమంటారు? స్నానం, సంధ్య, యోగాభ్యాసము, అనుష్ఠానము, తపస్సు, స్వాధ్యాయము, ఈశ్వర ప్రణిధానము, ఇవన్నీ సంస్కారములు. అంటే రెగ్యులర్ క్లీనింగ్. ఎన్నాళ్ళు అనే ప్రశ్న వచ్చిన వాడు ఫూలు, దౌర్భాగ్యుడు అన్నమాట. ఎప్పుడప్పుడు ఆ శరీరం అడుక్కుతుంటూ పోతుంది, సరైనటువంటి డెత్ రాదు, పుచ్చుతుంది. కనుక సంస్కారములు కావాలి. ఈ సంస్కారముల వల్ల ఏమవుతుంది? ఈ క్లేశములు వచ్చినాయి, క్లేశములతో దుష్కర్మ పుట్టింది మనకి, మనం దుష్కర్మ ఫలితాలతో బతుకుతున్నాం. ఒక్కోడికి జన్మంతా కూడా ఏ పని చేసినా పడైపోతుంది. ఏం చేత? అదే పని ఇంకోటి చేస్తే ఎందుకు అవుతుంది? వీడు చేస్తే సూటిగా పాడైపోతుంది. ఎవరిని కంప్లైంట్ చేసి ఏమీ లాభం. ఒక్కోడు ఎన్ని మందులు, ఎన్ని టానిక్లు, ఎన్ని పతీలు మార్చినా ఇప్పుడు అలా ఉసూరు అంటూ ఏడుస్తూ ఉంటాడు. అక్కడికి పద్ధతి మార్చుకుని అది వరకున్న సరదాల కోసం అని చెప్పి మందు కోసం మొదలెట్టాన్ని గుడ్డు కూడా తాగటం మొదలెట్టాడు. కొడిగుడ్డు బ్రాహ్మణులు కాబట్టి తాగితే ఏమని అనుకుంటారేమో, డాక్టర్ గారు తాగమన్నారని చెప్పి తాగటం మొదలెట్టాడు. ఏం లాభం లేదు. గుడ్డు తాగినా అట్లాగే ఉన్నాడు, ఏం చేసినా అట్లాగే ఉన్నాడు. ఏం చేత? అది ఇంకో పక్క నుంచి లెటౌట్ వెళ్ళిపోతుంది, ఒంటి వంట పట్టడం లేదు. అయితే మరి వంట పట్టే మందులు ఇచ్చాం, తగ్గడం లేదు. ఇంకోళ్ళకి ఇచ్చాం, తగ్గింది. ఎక్కడుంటాయి కారణాలు? ప్రీవియస్ బర్త్ లో ఉంటాయి. మా నాన్నగారికి ఇచ్చాం, ఏమి తిన్నా అన్నాడు. మా మిత్రుడు ఒక ఆయన 4 మిల్లులు ఉన్నాయి పెద్దవాళ్ళు. వాళ్ళ నాన్నగారికి ఇచ్చినప్పుడు రైస్ మిల్లులు 4 ఊళ్ళో ప్లస్ చిల్లర బిజినెస్ 5-6. ఆయనకి అన్నం తింటే అరగదు, కూర తింటే అరగదు, రొట్టె తింటే జబ్బు చేస్తుంది, వేపుడు తింటే మొత్తం నకశక పర్యంతం అందులో ఉన్న డీటెయిల్స్ తో సహా వాంతి అయిపోతుంది. ఏది ఆయిల్ తగిలితే. ఏం తినాలి అయితే అంటే కనిపెట్టి ట్రై చేయి, ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ లో. పుట్టి మజ్జిగ అన్నం తింటే కొన్నాళ్ళు, కొద్దిగా తింటే ఏమిడింది, ఇంకా తింటే మళ్ళీ వచ్చేస్తుంది. అన్ని మందులు వాడాం. అయితే మా హోమియోపతి ట్రై చేయండి, అది కూడా ఖాళీ. ఏం చేత? ఆ సిస్టమ్ కంటే ఈ సిస్టమ్ గొప్పది, ఈ సిస్టమ్ కంటే ఆ సిస్టమ్ గొప్పది అని అనుకున్న పిచ్చిమూడగుడికి అర్థమయ్యే పాయింట్ కాదు ఇది. ఏ సిస్టమ్ అయినా కష్టం వచ్చినప్పుడు కొంచెం ఉపచారం చేయటానికే గాని పూర్వకర్మను నశింపజేసేటువంటివి కావు సుమా. అది ఎన్నాళ్ళు నడవాలో అన్నాళ్ళు నడవాలి. ఈ లోపల మళ్ళీ కూడా క్లేశాలు కాంప్లికేట్ చేసుకోకుండా ఉండటం కోసం ఇవన్నీ. ఏమి లేదా సొల్యూషన్ అంటే అనుభవించడే గాని సొల్యూషన్ లేదండో. యోగాభ్యాసం చేస్తేనో
చిన్నప్పటి నుంచి చేయాలి. అలాంటి వాడు చిన్నప్పటి నుంచి చేయాలంటే చిన్నప్పటి నుంచి చేద్దాం అనేటువంటి సద్బుద్ధి ఉండాలి. చిన్నప్పటి నుంచి చేద్దామనే సద్బుద్ధి ఉన్నటువంటి వాడికి పూర్వకర్మ అలాగ జన్మంతా రోగం వచ్చేటువంటి కర్మ ఉండదు. ఎంతో దుష్కర్మ ఆచరించితే గాని, అంటే జన్మంతా కూడా తన దగ్గర కూలీల్ని, లేబర్ని, పని చేసినటువంటి వాళ్ళని రాత్రింపగళ్ళు నోరు కట్టి పని చేయించి వాళ్ళకి తిండికి సరిపోను మాత్రం ఇచ్చి మభ్యపెట్టి తన చుట్టూ తిప్పుకుని అలా చచ్చిపోయాడు అనుకోండి, ఈ జన్మలో ఇలా పుడతాడు. ఎందుకని వాళ్ళ నోటి దగ్గర అడ్డం పడ్డాడు లైఫ్ లాంగ్ గా. ఇప్పుడు నోటి దగ్గరే ఉంటుంది, ఏం క్వశ్చన్ లేదు. సాయంత్రం 8కి 10 రూపాయలు వర్క్ చేయించుకున్నాడు అనుకోండి, నాయన పండగ కదా ఈ రూపాయి కూడా తీసుకెళ్ళని రోజు ఇచ్చే 3 రూపాయలను ప్లస్ 4వ రూపాయి కూడా ఇస్తాడు. అది వాడు చేసే పని. అంటే వాడు పాపం అక్కడికి దొరగారు ఇంకో రూపాయి ఎక్కువ ఇచ్చారు. వీళ్ళలాంటి వాడే ఆ చేసే వాళ్ళలో ఒకడు ఉంటాడు. ఇది ఎన్నడూ ఆరోగ్యం కానీ ఏమీ లేకుండా ఏడుస్తున్నవాడు. అంటే వీడు అలాంటి వాడే. వాడేం చేస్తాడు, వీడు వాడితో చెప్పుకుంటాడు, దొరగారు ఇంకో రూపాయి ఎక్కువ ఇచ్చారంటే ఎంత అంటే 4 రూపాయలు. సంతోషించాలేం కదా, 4 రూపాయలు లెక్క, రేపు నేను చేయనాను 5 రూపాయలు ఇస్తాడో లేదో ఎవడి కోసం అంటాడు వాడు. ఆ యజమానికి పూర్వకర్మ ఉంది, ఈ లేబర్ గాడికి పూర్వకర్మ ఉంది. ఈ ఇద్దరికి గెలిచినటువంటి కర్మ ఒకడు మేకులు కొట్టుకుంటున్నారు. అంటే ఏది అబద్ధం కాదు ఇందులో. కాకపోతే కొందరు ఒక పార్టీని కుట్టుకుని జై అని అరవటం వేరు. అది వాడి పూర్వకర్మను బట్టి ఆపర్చునిస్ట్స్ గా కొందరు ఉంటారు. కనుక ఇక్కడ ఏం చెప్పాడు, ఈ సంస్కారములు అనేటువంటి క్లేశమూలం పాపం అంతా కూడాను. భగవద్గీతలో ఏం చెప్పాడు, కామయేష క్రోధయేష రజోగుణ సముద్భవ మహాశనో మహాపాప్మా విద్యైనమిహ వైరిణం. మనకు శత్రువు ఏమిటంటే కామం, క్రోధం 2 పుడతాయి. మన శరీరం అనేటువంటి మెషిన్ పనిచేస్తూ ఉన్నప్పుడు బై ప్రొడక్ట్స్. అంటే ఒత్తి పెట్టి దీపం వెలుగుతూ ఉంటే పొగ ఎలా అయితే వస్తుంది తప్పదో అలా పుడతాయి. ఒత్తి దీపం పెట్టుకునేటువంటి వాడు రోజు రోజు లాంతర ఎలా తుడుచుకోవాలో అలాగా కామక్రోధాలని క్షాళనం చేసుకోవాలి. అంచేత ఊరికే సర్వాంతర్యమే కదా, పాపాలు ఎక్కడున్నాయని ఎడబోకన్నాడు. భగవద్గీత ఒక్క గ్రంథంలోనే ప్రపంచం మొత్తం మీద ఉన్న అన్ని గ్రంథాల్లో దీనికి ఆన్సర్ ఉన్నది. ఇంకెక్కడ ఇంతకంటే బెటర్ ఆన్సర్ గానీ, కనీసం ఈ ఆన్సర్ గానీ ఉన్నటువంటి గ్రంథాలు జగద్వాంగ్మయంలో లేవు. ఉంటే మీరు తీసుకురావచ్చు. ఇది ప్రాబ్లమ్ ఆఫ్ ఈవిల్. అందుకని ఈ ప్రాబ్లమ్ ఆఫ్ ఈవిల్ అనేటువంటి చాప్టర్ సాధన అనేటువంటి గ్రంథంలో రాస్తూ మహర్షి రవీంద్రనాథ్ ఠాగూర్ ఈ విషయాన్నే 20వ శతాబ్ది వాడికి బోధపడేటట్టు చక్కగా ఇచ్చాడు. ఉదాహరణలు కూడా మనకి తెలిసే ఇచ్చాడు. పాపం అంటే ఎలాంటిదంటే కోడిగుడ్డుకి డిప్ప లాంటిది అన్నాడు ఆయన. డిప్ప లేకపోతే ఏమవుతుంది, అసలు కోడిపిల్ల తయారవదు. కానీ డిప్ప ఏమవ్వాలి, కోడిపిల్ల తయారవగానే ఇది బదలవాలి, లేకపోతే కోడిపిల్ల చచ్చిపోతుంది. కనుక కోడిపిల్ల తయారయ్యే వరకును డిప్ప అనేటువంటిది ప్రకృతి అంటారు, అవసరం అంటారు. పిల్ల తయారవగానే దీన్ని పాపం అంటారు. పాపం అనేది తాత్కాలికమైనటువంటి పేరు కానీ ఏం లేదు. చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశాడు ఠాగూర్ గారు. అయితే అన్ని శతాబ్దాల్లోనూ మహర్షులు ఉన్నారు, మన మొహానే పొద్దుపడవలేదు. చదువుకున్నామా, పెట్టామా, ఎంతెంత పెద్ద గ్రంథాలు రాసినా మనమే గెలిచామనేటువంటి స్థితిలో ఉంటుంది. చదువుకోవాలి ఈ గ్రంథాలని. సాధన అనేటువంటి పుస్తకం వేదాక్షరములు చదువుకుంటాం, ఠాగూర్ రాసింది ఇంగ్లీష్ లో. ఇగో ఈ విషయాన్ని ఈ క్లేశమూల కర్మాశయో అనేటువంటి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసి తర్వాత ఇంకొక సూత్రం 13వ సూత్రంలోకి పెడుతున్నాం. అంటే మనం ఇప్పుడు ఎలా ప్రవర్తిస్తాం దాన్ని బట్టి మన సరుకు ఏమిటో మాత్రం క్లియర్ గా నలుగురికి తెలిసిపోతుంది. కొంచెం అనుభవం ఉన్నవాడు ఎవరిని ఏ పని చేయించాలి, ఎవరిని ఏ పని దగ్గరికి రానివ్వకూడదు వాడు జాగ్రత్తగా ఉంటాడు. వాడు ఆర్గనైజరు, మేనేజర్ అంటారు. నేను అది కూడా చేస్తానండి, ఇప్పుడు కాదు నాన్న అని. చిన్న కుర్రాడు నేను గడ్డం చేసుకుంటాను అడిగితే బ్లేడ్ తీసేసి ఇవ్వడు, ఏడుస్తున్నాడు అలా చేస్తాడు. అయితే కుర్రాడు పాపం పసిపిల్లాడు అడుగుతున్నాడు, వాడికి కూడా ఇద్దామని ఇస్తాడు ఆ బ్లేడ్ పెట్టి. కనుక మనం మొహాన అచ్చుకుతినట్టు ఎవడి పూర్వ సంస్కారాలు వాడి దగ్గర నుంచి మిగతా వాళ్ళకి స్పష్టంగా కనిపిస్తూ ఉంటాయి. ఇవి తర్కానికి అందేటువంటి విషయాలు కావు, సైకాలజీకి నయమయ్యేటువంటివి కావు, సోరా మొదలైన వాటి పేర్లతో హోమియోపతితో కూడా నివారణ అయ్యేటువంటివి కావు. వాటికంటే లోపలున్నాయి.
అంటే హోమియోపతి కన్నా ఇంకొక లేయర్ ఇది. ఆ ముందు లేయర్ దాకా వెళ్ళింది హోమియోపతి, వాయించేస్తుంది, బదల కొట్టేస్తుంది. మళ్ళీ జబ్బు రాకుండా ఉండాలంటే అంటే మనకు ఉండవలసిన శుచి శుభ్రం మీద మనకి నమ్మకం ఎంతవరకు ఉంటుంది, పూర్వజన్మ కర్మ బట్టి అంతే. అక్కడ ఎవరో ఏమీ చేసేది ఏమీ లేదు. బాగా ఆకలిస్తే కృష్ణాచార్యులు ప్లాట్ఫారం మీదే పూరి కూర కొనుక్కొని తింటాడు. మీరేం చేస్తారు? మీకు బాగా ఆకలిస్తూ ఇంటి దగ్గర పూరి చేయించుకుని తీసుకెళ్లారు. తేడా లేదా? వాడి సంస్కారానికి వీడి సంస్కారం. వాడు కోసిన అలా చేయడు, ఎక్కడ ఏ చెత్త దొరికితే ఆ చెత్త తినేస్తాడు. కదన్నహ అన్నాడు వరాహమిహిరుడు. తనకే కదన్నహ అంటే ద్వితీయంలో కుజుడుంటే ఏ గడ్డి పెడితే ఆ గడ్డి తింటాడు ఆకలిస్తే అన్నాడు.